నమస్తే సంజయ్ గారు. నమస్తే ఆశిత. బాగున్నారా? బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజయ్ నాయర్ అంటే నేమ్ అక్కడ ఎలా అనిపిస్తుంది అంటే అందరికి ఇది నార్త్ అంటే మీరు లుక్స్ కూడా అలానే ఉన్నాయి. ఏంటి అసలు ప్రాపర్ ఎక్కడ ఏంటి ఒకసారి చెప్పండి. నార్త్ కాదండి, పక్కా సౌత్. సౌత్. అవును. ఐ వాజ్ born and brought up in Visakhapatnam. ఓకే. But వైజాగ్. born to Kerala parents. My parents are from Kerala. ఓకే. అయితే my father had hotels there in వైజాగ్ మాట, విశాఖపట్నంలో. సో నేను పుట్టింది అక్కడే వైజాగ్లోనే. స్కూలింగ్ సెంట్ లాషెస్ అండ్ కాలేజ్ బుల్లై కాలేజ్. బుల్లై కాలేజ్. MBA వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే. So I am there from Vizag only. సో MBA బ్యాక్గ్రౌండ్. Yes. అంటే కంప్లీట్లీ బిజినెస్ అలా. Yes. సో వై ఇంటూ దిస్ యాక్టింగ్? Acting is my passion and basically. So actually I have a business also which is event management. So this is passion. So that is bread basically. That is bread and butter where I make my money and this is for my passion. It's basically. ఓకే. సో స్టార్టింగ్ కెరియర్ మీకు ఎలా స్టార్ట్ అయింది అసలు ఇది ఇంటూ యాక్టింగ్? ఫస్ట్ మోడలింగ్ చేసేవాడిని అండి. వైజాగ్లోనే మోడలింగ్ చేసి తర్వాత ఫ్యాషన్ షోస్, గ్రవియరా, మిస్టర్ ఇండియా ఇవన్నీ చేశాను. తర్వాత ఆఫ్టర్ దట్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ దే గాట్ ఇన్ టు మూవీస్ అనమాట. అయితే సమ్ ఆఫ్ దెమ్ ఇన్స్పైర్డ్ లైక్ కమ్ డౌన్ అండ్ చేయండి అంటే దెన్ దట్స్ హౌ ఐ ట్రైడ్ మాట. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇయర్? ఐ డోంట్ రిమెంబర్ ద ఇయర్ అండి. కాకపోతే స్టైల్ అండ్ సినిమాలో ఫస్ట్ చేశాను నేను. ఫస్ట్ స్టైల్. అవును, అదే నాది ఫస్ట్ మూవీ. ఓకే. అది ఐ థింక్ 2003-4 or something that. రాఘవ లారెన్స్ గారిది. అది దాంట్లో బాంబే నుంచి వచ్చే బాంబే లుక్స్ ఉన్నాయి అన్నారు కదా, నార్త్ లుక్స్. అదే నార్త్ లుక్స్ ఉన్నాయి, అదే క్యారెక్టర్. అవును, మళ్ళీ బాంబే నుంచి ఎవరినో తేవడం ఎందుకనేసి మిమ్మల్ని పెట్టేశారు. నేను పెట్టారు. బాంబే నుంచి వచ్చిన స్పాన్సర్ ప్రభుదేవ గారు కాల్ అది ఇరిగిపోతే నేను వెళ్ళి చెప్తాను అనమాట, మీకు స్పాన్సర్షిప్ లేదండి. ఇంకా సమీర్ గారు, నేను, లోహిత్ గారు, మేము ముగ్గురు స్పాన్సర్, సంజయ్ రాయచూర్ అనేసి. అది మూవీ అంతా ఉన్నానండి. అసలు ఆ టైంలో ఐ డోంట్ నో మచ్ అబౌట్ మూవీస్ అండ్ ఆల్. సో లాస్ట్ వరకు ఒకటే బాధపడ్డా. ఆ మూవీ అంతా నేను ఏం మాట్లాడినా, అలా నిలబడుతూ ఉంటా స్పాన్సర్ లాగా. సో దట్స్ వన్ ఐ అండర్స్టాండ్. వెన్ యూ కమ్ టు ఫిలిం యుల్ అండర్స్టాండ్ మాట వాట్ ఈస్ ఇలా కూడా ఉంటది. చిన్న చిన్న లెసన్స్ నేర్చుకుంటారు. దట్ వాజ్ మై ఫస్ట్ లెసన్ మాట. ఓకే. సో ఇస్ ఇట్ గుడ్ స్టార్ట్ ఆర్ నాట్? ఇట్స్ గుడ్ స్టార్ట్ బికాజ్ వచ్చిన వెంటనే పెద్ద రోల్స్ వస్తాయి అనేసి షుడ్ నెవర్ ఎక్స్పెక్ట్. నేనేం యాక్టింగ్ అది నేర్చుకుని వస్తే దట్ ఈస్ డిఫరెంట్. నేనేం నేర్చుకోలేదు. దట్ వాజ్ మై ప్లాట్ఫామ్. సో ఐ స్టార్టెడ్ పికింగ్ అప్ మై లెసన్స్ ఫ్రమ్ యాక్టింగ్ ఇన్ ఫిలిమ్స్ డైరెక్ట్లీ. ఆన్ సైట్ లెసన్స్ అంటారు కదా, నార్మల్లీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో కాకుండా అక్కడ వెళ్ళి ఓహో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ అంటే ఇలా చేయాలని ఫస్ట్ చాలా మూవీస్ అలా చేశాను అనమాట. జస్ట్ ఫర్ లెర్నింగ్ అని, చూద్దాం అనేసి. స్టైల్, పోక్రి, దూకుడు, ఆగుడు ఏవో చేశాను అప్పుడు. బడా మూవీస్ చేశాను. అయితే దాంట్లో అంత పెద్ద క్యారెక్టర్స్ ఏం కాదు, జస్ట్ పోలీస్ ఆఫీసర్ లేకపోతే రౌడీ అలాగా. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు అనిపించింది ఐ హావ్ లెర్న్డ్ ఎనఫ్ నౌ, ఇది ఆపేసి లెట్స్ గెట్ ఇంటూ సమ్ సీరియస్ యాక్టింగ్ అనేసి. Serials also is a platform where you can learn acting and all. Like it's much more better మాట. సీరియల్స్ కూడా చేశాను. శ్రావణ సమీరాలు, ఐ థింక్ దట్స్ మై ఫస్ట్ సీరియల్. అది అప్పుడు శ్రావణ సమీరాలు చాలా పాపులర్ అయింది. అవునండి. అప్పుడు మొగల్ రేకులు, చక్రవాకం తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ 2013 to 2016 కదా. అవును. ఆ టైంలో వాళ్ళ 2 బ్లాక్ బస్టర్ సీరియల్స్ బాగా హిట్ అయిన సీరియల్స్, మొగల్ రేకులు. ఇప్పటికీ ఇన్ కేస్ మళ్ళీ ఆ సీరియల్ వేస్తే చాలా మంది చూసేవారు ఉన్నారు. వస్తుంది శ్రావణ సమీరాలు అనేసి. ఇప్పుడు ఈటీవీ ప్లస్ లో వస్తుంది 12 o'clock 2 o'clock. ఇప్పుడు నాదే జరుగుతుంది అన్నమాట. అయితే ఆ టైంలో దేర్ థర్డ్ ప్రాజెక్ట్ శ్రావణ సమీరాలు. నాది ఆల్రెడీ దాంట్లో హీరోయిన్స్ అందరూ మిడ్వేలో నేను జాయిన్ అయ్యాను. అది కూడా 1 month క్యారెక్టర్ అనుకుని వాళ్ళు జాయిన్ చేశారు. అది ఎందుకో దాన్ని ఎన్లార్జ్ పెద్ద చేస్తూ ఆల్మోస్ట్ 1.5 years చేసేది. నాకు హీరోయిన్, నాకు పెద్ద ట్రాక్ పెట్టి అది బాగా చేశానండి. అది ఆఫ్టర్ దట్ ఐ డిడ్ ఫ్యూ మోర్ సీరియల్స్ మాట. అంటే మోస్ట్లీ మీరు చేసిన సీరియల్స్ లో మీ ఫేవరెట్ ఏంటి?
శ్రావణ సుమిరాలు శ్రావణ సుమిరాలు. 100%. అంటే మంచి ఫేమ్ ఇచ్చింది కదా మీకు. ఆ ఫేమ్ అండ్ ఇట్ వాజ్ లైక్ ఒక మంచి హీరో, ఒక మూవీ లైక్ హీరోగా ప్రొజెక్ట్ చేశారు ఆ క్యారెక్టర్. Okay. అజయ్ అని క్యారెక్టర్, అజయ్ దేవన్ క్యారెక్టర్. బేసిక్ గా దాని క్యారెక్టరైజేషన్ మూవీలో ఎలాగిస్తారో ఆ టైప్ లో క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశారు వాళ్ళు. సో వి రియలీ ఎంజాయ్డ్ దట్. Enjoy. ఓకే, మీ సీరియల్స్ దాంట్లో మీ ఫస్ట్ సీరియల్ ఏంటి? అదేనా? అదే శ్రావణ శ్రావణ సుమిరాలు. సుమిరాలు, yes. అంటే ఫస్ట్ బ్లాక్ బస్టర్. దాని ముందు ఒక ఫ్లిక్ చేశాను, అది చిన్నదే, శైలు, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఆల్సో. చిన్న ఇది. తర్వాత మళ్ళీ ఐ వాజ్ బిజీ విత్ మై బిజినెస్ అండ్ ఐ డెంట్ డూ దట్. దెన్ అదర్వైజ్ ఆఫ్టర్ దట్ శ్రావణ సమీరాలు లాంచ్ ప్యాడ్ అనేది అదే అనుకోవచ్చు. Okay. అంటే ఈ శ్రావణ సమీరాలు తర్వాత మళ్ళీ మీకు ఇప్పటి వరకు చేసిన వాటిలో ఏదైనా రోల్స్, క్యారెక్టర్స్ మీకు హార్ట్ టచింగ్ అనిపించాయా? మీకు చేసిన వాటి బాగుంది అని. ఇప్పుడు రీసెంట్ గా అయితే రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ లో కేడియన్ కాళిదాస్ అని క్యారెక్టర్ నెగిటివ్ రోల్. అది నెగిటివ్ అయినా చాలా బాగా పర్ఫామ్ చేసే స్పేస్ ఉంది దాంట్లో. ఓకే, సో అది బాగా నచ్చింది నాకు. నచ్చింది. వెరీ Okay. గుడ్ క్యారెక్టర్. సీరియల్స్ దాంట్లో మీకు ఫేవరెట్ క్యారెక్టర్ ఏమైనా ఉందా? ఇప్పుడు వరకు నేను విన్నంత వరకు ఆల్మోస్ట్ 10 అబోవ్ సీరియల్స్ చేశారని విన్నాను. అవునండి. దీంట్లో ఏ జర్నీ మీకు మంచిగా అనిపించింది? మెయిన్ శ్రావణ సమీరాలండి. దెన్ అంత దాన్ని ఓవర్టేక్ చేసే క్యారెక్టర్ ఏం రాలేదు ఇప్పుడు. ఓకే, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సంథింగ్ లైక్ దట్, బట్ ఇంకా ఏం రాలేదు అలాంటి. ఆ రోల్ అంటే దాంట్లో ఎలా ఉంటుంది అంటే కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చే రోల్, పాజిటివ్? ఎంటరింగ్ చేసేది బేసిక్ గా నెగిటివ్ క్యారెక్టర్. నేను అమ్మాయిని కిడ్నాప్ చేస్తాను, హీరోయిన్ ని కిడ్నాప్ చేసి అంటే నా పెంపుడు తండ్రి విల్ బి అ డాన్ అన్నమాట. సో ఆయన కోసం ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇవన్నీ చేస్తాను. తర్వాత అమ్మాయితో లవ్ లో పడి ఈయనకి ఎగ్నెస్ట్ గా వెళ్ళడం చాలా బాగుంటది. అది వాళ్ళ అబ్బాయిని నేను టార్గెట్ చేయడం, అంటే మా బాస్, మా డాన్ ఎవరు గాడ్ ఫాదర్ ఉంటారు, ఆయనకు ఒక అబ్బాయి, ఆయనకి నాకు గొడవలు అవడం. ఇట్స్ వెరీ గుడ్ క్యారెక్టర్. ఓకే, సో మీరు యాక్టింగ్ చూస్ చేసుకున్నప్పుడు అంటే మీ ప్యాషన్ అంటున్నారు, సో మూవీస్ లో స్పెసిఫిక్ గా చేయడం ఇంట్రెస్టా లేకపోతే సీరియల్స్ లో చేయడం ఇంట్రెస్టా? ఎవరికైనా మూవీసే కదా. ఎనీబడి విల్ కమ్ ఫర్ ద బిగ్ గేమ్ ఓన్లీ. చిన్నాట ఆడేసి వెళ్ళిపోదాం అనుకోగా. సీరియల్స్ ఏంటంటే జనాల్లో కొంచెం ఫేమ్, ఆ రీచ్ ఉంటదని కొంతమంది పిక్ చేసుకుంటారు. అవును, సో అలా అడుగుతున్నా. అవును, ఇది ఆల్వేస్ ఎవ్రీబడి. ఈ రోజు కూడా ఇప్పుడు మీరు సీరియల్ వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళందరూ చూస్ చేసుకున్నది సినిమా. మూవీ బిగ్ లార్జర్ ఫ్రేమ్, బట్ సీరియల్ ఎస్ దాన్ని తక్కువ పెట్టడానికి లేదు. దాట్స్ ఆల్సో వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అన్నమాట. యూ రీచ్. కానీ ఏమవుద్దంటే సీరియల్ అన్నది మీరు చేసినంత వరకు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు నా శ్రావణ సమీరాలు అయిపోయిన తర్వాత నేను మర్చిపోతాను. కానీ మూవీస్ అలా కాదు, అది ఇట్ కంటిన్యూస్. ద జర్నీ కంటిన్యూస్. ఓహో పలానా ఇప్పుడు ఎవరైనా బాహుబలిలో చిన్న క్యారెక్టర్ చేసిన ఇప్పుడు బాహుబలిలో చేసాడు అనేసి ఇట్ క్యారీస్ అనమాట. అంటే బోత్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇదండి. సీరియల్ ఈజ్ ఆల్సో గుడ్ అండ్ మూవీస్ ఆర్ ఆల్సో గుడ్. మనకి ఏది వచ్చిందో అది చేసుకెళ్ళిపోవడం అంటే. అంటే మీరు పర్టికులర్ గా ఎలా చూస్ చేసుకుంటారు కదా రోల్స్ అనేవి? రోల్స్ లో ఏమైనా డిఫరెంట్ గా, సీరియల్స్ లో అయితే బేసిక్ గా నాకు చాలా వస్తూ ఉంటాయి అన్నమాట. అన్నయ్య క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్, ఫ్యామిలీలో ఏదో క్యారెక్టర్ నేను చేయనంట బేసిక్ గా. ఎందుకంటే బేసిక్ గా మీకు సీరియల్స్ అన్నది లేడీస్ మెయిన్, లేడీస్ ఆర్ ద హీరోస్ మాట. ఆ పక్కన ఎవరో మమ్మల్ని పెడతారు పేపర్ పట్టుకొని. సో సపోర్టింగ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్ కైండ్ ఆఫ్. అంటే వీ కెన్ డూ ఇట్, ఇట్స్ నథింగ్ రాంగ్. బట్ నేను అది చూస్ చేసుకుని ఈ క్యారెక్టర్కి ఏదైనా చేసేది ఉందా, అంటే డిఫరెంట్గా ఏదైనా ఉందా, నెగిటివ్ రోల్స్ కానీ ఏదైనా స్ట్రెంగ్త్ ఉందా ఈ క్యారెక్టర్లో అని చూసుకొని చేస్తా. ఓకే, ఏది పడితే అది మనం ఐ డోంట్ డూ ఇట్ బికాజ్ మై మెయిన్ థింగ్ ఇస్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ ఆర్ క్రియేటివ్ ఆర్ సంథింగ్ యూనిక్ గా ఉండాలి. యూనిక్ గా. సో మీరు చాలా చూసీ అండ్ సెలెక్టివ్ పర్సన్. అందుకే తక్కువ చేస్తున్నాను. లేకపోతే ఈ పాటికి 10 బదులు 100 చేసేద్దాను సీరియల్స్. అయితే ఆఫర్స్ రావడం అలా వచ్చినా కూడా మీరు మీకు తగ్గ క్యారెక్టర్ రోల్. ఇప్పుడు ఈ రాజేశ్వరి విలాస్ లో కాఫీ క్లబ్ లో కేడియన్ క్యారెక్టర్, అది కొద్దిగా రిచ్ గా డీసెంట్ గా బాగుంటది. నెగిటివ్ క్యారెక్టర్ అయినా డెప్త్ ఉన్న క్యారెక్టర్, హీరోకి ఈక్వల్ గా ఉంటది అది క్యారెక్టర్. ఓకే, సో అలాంటివి ఏదైనా వస్తున్నప్పుడు చేస్తాను. ఏదో పక్కన ఫ్యామిలీ మెంబర్ కింద అవి చేయడం అంటే
ఐ డోంట్ ప్రిఫర్ మాట. ఓకే. అది చేయకూడదని కాదు, బట్ దాని బదులు నేను నా బిజినెస్ చేసుకుంటాను, అది బెటర్ కదా. అది అంటే ఇప్పుడు ఓటీటీ సిరీస్ అలాంటి వాటిలో ఎక్కడైనా యాక్ట్ చేస్తారా మీరు? ఓటీటీ చేశానండి, వ్యవస్థ చేసా, ఝాన్సీ చేసా, పరంపర చేసా. ఓకే. 3 క్యారెక్టర్స్ వెరీ గుడ్ క్యారెక్టర్స్. నవీన్ చంద్ర గారితో ఆ. పరంపర. పరంపరలో ఫ్రాన్సిస్ అనేసి పర్వర్ట్ క్యారెక్టర్ అన్నమాట బేసిక్ గా. అంటే దాంట్లో ఒక సెకండ్ హీరోయిన్ ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి వాళ్ళ మదర్ బాయ్ ఫ్రెండ్ ని, కానీ ఆ అమ్మాయిని కూడా మోలెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. అది ఐ థింక్ 4th ఎపిసోడ్ లో ఏదో వచ్చింది. అంటే ఐ థాట్ మళ్ళీ పరంపర 2లో వస్తుందని, రాలేదు ఆ క్యారెక్టర్ ఇంకా. అంటే దిల్ సీ విచ్ క్యారెక్టర్ టు ఎలివేట్ అది. అవునవునవును. అలాగే వ్యవస్థలో మంచి క్యారెక్టర్ చేశారు. 4 lawyers లో మన సంపత్ రాజ్ గారుకి ఎగనెస్ట్ అంటే ఆయన థాట్స్ నా థాట్స్ డిఫరెంట్ ఉంటాయి. డిఫరెంట్ ఉంటాయి. ఆయన ఏది చేసినా గెలాలని ఉంటది, నాదేమో నవాజ్ అనేసి నిజాయితీగా వెళ్ళాలనేసి ఉంటది అనమాట. ఉన్న ఒక 5-6 సీన్లు అయినా మంచిగా ఉంటది అది ఓకే, ఓకే. క్యారెక్టర్. సో అంటే ఓటీటీ సిరీస్ అలాంటివి మీకు వస్తే డెఫినెట్ గా చేస్తారా మీరు? ఏదొచ్చినా చేస్తానండి. మీరు ఓటీటీ చేస్తాను, సీరియల్స్ చేయను అలాగా. సీరియల్స్ కూడా చేస్తా. ఐఎమ్ టెల్లింగ్ ది క్యారెక్టర్ షుడ్ బి యూనిక్. యూనిక్ అంటే ఇట్ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. ఇట్స్ అంటే కొద్దిగా దానికి వెయిటేజ్ ఉండాలనేసి అంతే. సో ఇప్పుడు నార్మల్ గా అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ వస్తాయని అదే అలాంటివంటే ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు కదా కొన్ని సార్లు క్యారెక్టర్ బేస్డ్. అవును. సో నా బంగారు తల్లిలో అది ఫుల్లీ ఫ్యామిలీ టచ్డ్ ఫిల్మ్. అవును. ఒక డాటర్ అండ్ ఫాదర్ దే. అవును. మరి అది ఎలా అనిపించింది మూవీ చేస్తున్నప్పుడు? అది దట్స్ గుడ్ క్యారెక్టర్ అండి. బేసిక్ గా ఒక డౌట్ అన్నది క్రియేట్ చేస్తుంది ఆడియన్స్ లో, ఈయన విలనా అనేసి. యాక్చువల్ గా విలన్ వచ్చేసి వాళ్ళ ఫాదరే ఉంటారు, అమ్మాయి ఫాదరే. కాకపోతే నేను ఆ ఫార్మర్ రోల్ చేస్తాను. ఆ అమ్మాయికి నాకు గొడవలు అవుతుంటాయి. ఐ డోంట్ లైక్ దట్ హీరోయిన్ క్యారెక్టర్. అయితే ఇంటర్వెల్ బ్యాంక్ లోని ఆ అమ్మాయి ట్రైన్ ఎక్కి వెళ్తుంటే నేను అదే ట్రైన్ ఎక్కుతా. సో ఇట్ క్రియేట్స్ అ డౌట్ మాట. మిస్లీడింగ్ మేబీ హీఈస్ ద విలన్ అనేసి. అది దట్స్ ఆల్సో చిన్నదైనా అది గుడ్ క్యారెక్టర్. మా రాజేష్ టత్రవర్ గారు అనేసి ఈజ్ ద డైరెక్టర్. కానీ యాక్చువల్లీ అప్పట్లో ఆ మూవీ కూడా ఒక మంచి క్రేజ్, ఎందుకంటే ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్స్ మీరు అన్నట్టు. అవును. ఫాదర్ విలన్ అది ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు, ఫాదరే అందులో అలా చేస్తున్నారని. సో మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ లో ఇలానే మిస్గైడ్ చేస్తుంటారు. అవును. మనం అలాంటి క్యారెక్టర్స్ కి మంచి వెయిటేజ్ ఉంటుంది కదా. 100%. అంటే మీ క్యారెక్టర్ కూడా ఒక మంచి వెయిటేజ్ ఉంది. అది చూస్ చేసుకోలేదు. ఆయన నా ఫ్రెండ్ యాక్చువల్ గా రాజేష్ టచ్రావు గారు. దానికి చాయిస్ ఉండదు అనమాట, చేయరా అంటే చేసిడు. అది కాకుండా ఆయన ఇంకోటి పట్నాగర్ అనేసి ఇంకోటి ఉంది, అది పాన్ ఇండియా మూవీ. దాంట్లో పోలీస్ ఆఫీసర్ చేశా. తర్వాత ఎలెక్స్ అనేసి ఒక మూవీ చేశారు. ఆయన మూవీస్ చెప్తే ఐ హ్యావ్ టు డూ ఇట్. సో టోటల్ గా ఎన్ని మూవీస్ చేసుంటారు ఇప్పటి వరకు? కౌంట్లెస్ అండి నేను. కౌంట్లెస్ అంటే ఎక్కువ పెద్ద లిస్ట్ ఉన్నట్టు కాదు. ఐ హావ్ డన్ అరౌండ్ 50 to 100 మూవీస్ మేబీ. ఓకే, ఓకే, ఓకే. దాంట్లో అంటే క్యారెక్టర్ కూడా మీరు ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైనా యూనిక్ గా ఉండి కొంచెం దానికి వెయిట్ ఉంటుంది అని అంటే మీరు మోస్ట్లీ చేయడానికి విల్లింగ్ చూపిస్తారు. అవునండి. ఓకే. సో అలా చూసుకుంటే ఓవరాల్ గా ఇప్పుడు మీరు యాక్టింగ్ లో ఉండిపోయినా పర్లేదు, లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు. మరి వై ఇంటూ బిజినెస్ అంటే MBA చేశారు అంటే ఇది కరెక్ట్ గా మనకు బేస్ రావాలి కదండి. ఇది ఒక ట్రాక్ అన్నది మనకు పడాలి. అంటే ప్రతి సినిమా వాళ్ళు రాసుకున్నప్పుడు ఇదిగో ఈ క్యారెక్టర్ సంజయ్కి రాద్దాం అనేసి ఆ స్టేజ్ వరకు వెళ్ళేంత వరకు ఇది పట్టుకొని వెళ్ళాడు. అది వస్తే ఇది పట్టుకోవాలి. ఇది ట్రాక్ ఎక్కింది అనుకోండి, ఓకే మనం అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద మనకి సంజయ్ని ఈ క్యారెక్టర్ కి అనేసి వెన్ ద డైరెక్టర్ స్టార్ట్స్ రైటింగ్ ఆర్ ద రైటర్ స్టార్ట్స్ రైటింగ్ ఓకే ఈ క్యారెక్టర్, అప్పుడు వరకు వీఆర్ స్ట్రగ్లర్స్ అండి. ఆన్ ట్రాక్ మీద వెళ్ళినట్టు. ఆ రోజు వచ్చినప్పుడు మేబీ ఐ మే నాట్ లీవ్ ఇట్, ఐ గివ్ ఇట్ టు సమ్వన్ అండ్ రన్ ఇట్. ఓకే. సో అయితే ఇప్పుడు బిజినెస్ అంటున్నారు కదా, అంటే MBA చేశారు కాబట్టి బిజినెస్ లో మ్యాక్స్ ఆ గ్యాపబిలిటీ కెపాసిటీ ఉంటది. సో వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇప్పుడు మీరు హ్యాండిల్ చేస్తున్నారు? మేము చేసేది ఈవెంట్ మేనేజ్మెంట్ అండి. బేసిక్ గా వీ డూ కార్పొరేట్ ఈవెంట్స్. Basically, some of the big companies in the corporate world like Microsoft, DBS, DCB Bank, ఇలాంటి మేజర్ క్లయింట్స్ కి మేము కార్పొరేట్ ఈవెంట్స్ చేస్తాం. సోషల్ ఈవెంట్స్ చేయం, అసలు మామూలు తక్కువ చేస్తాం.
బేసిక్లీ వీ డూ కార్పొరేట్ ఈవెంట్స్ మాట. అంటే ఎక్కడ ఆఫీస్ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్? అంటే బ్రాంచెస్ అన్నది కోవిడ్ ముందు ఉండేవండి, ఫిజికల్ గా లేదు. కాకపోతే వీ డూ ఎవ్రీవేర్ సౌత్ ఇండియా అండి. South వీ డూ ఇన్ బాంబే ఆల్సో, ఓహో, ఓకే వి డిడ్ ఇన్ దుబాయ్ ఆల్సో. ఓకే మను గారిని, సునీత గారిని తీసుకెళ్లి అల్నాజర్ లీజర్ ల్యాండ్ లో దుబాయ్ ఐస్ రింక్ మీద చేసాం. ఓకే సో వీ హెవ్ డన్ ఎక్స్టెన్సివ్లీ. అంటే బిఫోర్ కోవిడ్ ఇట్ వాస్ గుడ్. తర్వాత ఫిజికల్ ఆఫీసెస్ తీసి we operate from one place and we do it. ఓకే ఓకే అంటే ఇప్పుడు మీరు స్కెడ్యూల్ అనేది బిజీగా నడుస్తుంటది, మరి ఈ ఈవెంట్స్ కానీ ఏవైనా కార్పొరేట్ ఈవెంట్స్ అంటే బిగ్గెస్ట్ ఈవెంట్స్, మరి వాటిని ఎవరు హ్యాండిల్ చేస్తుంటారు? అంటే ఐ హ్యావ్ టీమ్ అండి, టీమ్ ఐ హ్యావ్ మై టీమ్. ఇప్పుడు రీసెంట్ గా ఐ వాజ్ అవుట్ ఆఫ్ కంట్రీ, నేను ఇక్కడ లేని బాలీలో ఉన్నా. బాలీలో కూర్చొని ఇక్కడ ఈవెంట్ చేశా, డిసిబి బ్యాంక్ వాళ్ళది. I did event at Countryside Resort mata. Okay. So once you know the game, you can play it. You have to see whom to keep where and మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అది వీ కెన్ మేనేజ్ అలా కూడా. yeah. ఇప్పుడు మీరు ఎక్స్ప్లోరరా బాలి అవి ఇవి? I like traveling అండి. ట్రావెలింగ్ ఇష్టం. I like traveling. ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తిరిగా. అండ్ now I'm planning to cover at least 20 or 30 countries, foreign destinations. ఓకే. సో ఫారెన్ లో ఏమైనా షూట్స్ చేశారా మీరు ఇంతవరకు? షూట్ వైజ్ ఏం చేయలేదు, ఇంతవరకు చేయలేదు. బట్ మీరైతే ట్రిప్ అయితే వేసుకుని నేను వెళ్తాను, వాళ్ళు తీసుకెళ్లే వరకు ఎందుకు వెయిట్ చేయడం, మనం వెళ్ళొచ్చు. సో ఇయర్లీ మోస్ట్లీ నేను జేమ్స్ బాండ్ సినిమా చేసేటప్పుడు స్పెయిన్ వెళ్ళారు వాళ్ళు అంటే తీసుకెళ్దాము అనేసి ఒక డౌట్ లో ఉండే. తర్వాత మళ్ళీ ఎందుకో వాళ్ళు తీసుకెళ్ళదు. సో ఇంకా వాళ్ళు వీళ్ళు మనం తీసుకెళ్ళాలి, వీ కెన్ గో ఆన్ అవర్ ఓన్ అనేసి. ఓకే. సో ఇప్పటి వరకు మీరు చేసిన హీరోస్ తో గానీ, ఎవరైనా మంచి మంచి ఆర్టిస్టులతో గానీ, ఎవరితో మీకు మంచి బాండింగ్ ఉంది అంటే పర్సనల్ గా మీకు? బేసిక్లీ బాండింగ్ అన్నది ఎవ్రీబడి వర్క్ యాజ్ అ టీమ్ అండ్ యాజ్ అ ఫ్యామిలీ వెన్ వీఆర్ దేర్. ఆఫ్టర్వర్డ్స్ ఎవ్రీబడి ఆ మూవీ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ ఆన్ దర్, లైక్ హాయ్ హలో అక్వింటెన్స్ ఉంటుంది, కానీ అంత ఫ్రెండ్షిప్ అది అంటే వాళ్ళకి టైం ఉండదు పాపం. దిల్ గెట్ బిజీ అండ్ ఇంకో షూట్ లొకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు. బట్ వీ కీప్ ఆన్ వెన్ ఎవర్ దే పోస్ట్ స్టేటస్ ఏదైనా వస్తే గుడ్ అనేసి అప్రిషియేట్ ఈచ్ అదర్ అండ్ అలాగ ఉంటుంది. అంత ఫ్రెండ్షిప్ అలాగా ఉంటుంది, బట్ నాట్ సో మచ్ మాట. అది ఇప్పుడు కొంతమంది అంటే అలా ఆ బాండింగ్ అనేది ఫర్ ఎవర్ కంటిన్యూ చేస్తారు, లైక్ అపార్ట్ ఫ్రమ్ మూవీస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ సీరియల్స్ ఆర్ సంథింగ్. అంటే మ్యాచ్ వేవ్ లెంగ్స్ మ్యాచ్ అవుతే. నాకు శ్రావణ్ సమీరాల్లో మా గాడ్ ఫాదర్ క్యారెక్టర్ మల్లారెడ్డి గారు చేశారు. ఈ స్టిల్ కాల్ మీ, వి కీప్ టాకింగ్, ఏం చేశారు సార్ అది ఇది అనేసి, వి కీప్ టాకింగ్ అది ఇది అనేసి. సో వేవ్ లెంగ్త్ అన్ని మ్యాచ్ అవ్వాలి, దెన్ డెఫినెట్లీ ద రిలేషన్షిప్ విల్ గో ఆన్. అది ఇప్పుడు మనకి ఉన్న డైరెక్టర్స్ లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? ఫేవరెట్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ గుడ్ కదన్నా. అంటే ఎవ్రీబడి హాస్ హిస్ ఓన్ వే ఆఫ్ ప్రెజెంటింగ్ ద మూవీ. ఇప్పుడు మన రాజమౌళి గారు ఉంటే ఆయనది ఒక వే ఆఫ్ మెథడ్ ఆఫ్ టేకింగ్ మూవీస్. ఇప్పుడు యానిమల్ సందీప్ వంగ గారిది ఆయనది డిఫరెంట్. ఎవ్రీబడి ఈజ్ యూనిక్ ఇన్ హిస్ ఓన్ వే. సో ఎవ్రీబడి ఈజ్ అ ఫేవరెట్ బేసిక్లీ. ఐ కాంట్ నేమ్ దెమ్. అంటే ఒక పర్టికులర్ పర్సన్ అంటే ఈ డైరెక్టర్ దాంట్లో నేను మూవీ చేయాలని ఉంది, లేకపోతే ఏదో ఒక క్యారెక్టర్ చేయాలని ఉంది, అలా ఉంటుంది కదా. మీకు ఎవరి డైరెక్షన్ లో చేయాలని ఉంది? అలాగే అంత చాయిస్ తీసుకునే స్టేజ్కి నేను రాలేదు. ఎవరు చేయమంటే జస్ట్ మన ఎస్టిమేషన్ ఉండొచ్చు కదా, జస్ట్ నార్మల్లీ వీ కెన్ థింక్. అంటే లేదండి, ఇప్పుడు ప్రెసెంట్ ఎవ్రీబడి ఆర్ మేకింగ్ గుడ్ మూవీస్ అండి. యాక్చువల్లీ ఇఫ్ యూ సీ ఆల్ ద మూవీస్ వచ్చిన ఆల్మోస్ట్ అన్ని మంచి మూవీస్ ఇస్తున్నారు వితౌట్ ఎనీ ల్యాగ్ ఆర్ ల్యాప్సెస్. అంటే అడ్మైరబుల్ మూవీస్ అయితే ఇస్తున్నారు, ఏదో తీసేద్దాం మూవీస్ చేయటం లేదు. సో ఐ థింక్ ఎనీ మూవీ విచ్ కమ్స్ అక్రాస్ ఐల్ డూ ఇట్ అండి, బేసిక్గా బిగ్ మూవీస్ అండి. అకార్డింగ్ టు ద క్యారెక్టర్ యుల్ చూస్, బట్ అంటే డైరెక్టర్ అలా స్పెసిఫికేషన్స్ ఏం కాకుండా క్యారెక్టర్ వైజ్ మీరు చూస్ చేసుకుంటారు. ఏం బేసిక్ గా వాళ్ళు కూడా ఏదైనా మంచిది ఉంటేనే పిలుస్తున్నారు ఈ మధ్యనే. నేనే చెప్తున్నాను అనమాట, నేను అలాగా జస్ట్ డమ్మీ క్యారెక్టర్స్ చేయడం నాకు నచ్చదు సార్ అనేసి. అదే అంటే ర్యాండమ్ గా ఏదో వచ్చిందని కాదు. ముందు చేశానండి,
హైదరాబాద్ వచ్చిన కొత్తలో మీరు అన్నట్టు ఈ దూకుడు ఇవన్నీ చూస్తే ఎక్కడో ఒకటి కనిపిస్తూ ఉంటారు. అంటే ఓ ఏంటి సంజయ్. ఎలాంటి క్యారెక్టర్స్ దూకుడు గాని ఆగడు గాని కొన్ని మూవీస్ లో చేశారు, పోకిరిలో కూడా చేశారు కదా. సో అవును, ఏంటి క్యారెక్టర్స్ ఏంటి అలాంటివి అసలు? అంటే క్యారెక్టర్ అంటే కనిపిస్తుంది అంతే, దాంట్లో డెప్త్ ఉండదు. పోఖ్రీలో అయితే మహేష్ బాబుని చంపడానికి వెళ్తాం, నేనుని ఆనంద్ బిహారీ అనేసి ఇద్దాం. ఆయన ఇంకో అమ్మాయితో అక్కడ రొమాన్స్ చేస్తాం, అది విలన్ అమ్మాయి వచ్చేసి గన్ ఎలా పేల్చేది రొమాన్స్ చేస్తాం, నేను షూట్అవుట్ చేస్తాం అన్నమాట. ఓకే అప్పుడు మహేష్ బాబు గారు వచ్చి మా ఇద్దరిని ఎన్కౌంటర్ చేస్తారు అన్నమాట. ఓకే. సో అది పెద్ద చేయడానికి ఏముండదు, అది నేను చెప్పినా ఎవరైనా చేసినా అంటే ఎనీవన్ కెన్ రీప్లేస్ రీప్లేస్ ఇట్. అది అలాంటిది ఇంకా మీకు ఆగడ్లో అయితే అదే ఐ వాజ్ ఇన్వెస్టర్ ఆర్ సంథింగ్, ఐ గో సోను సూద్ గారితో వెళ్ళి మాట్లాడడం, ఇలాంటివి చాలా చేశాను యాక్చువల్గా. డెప్త్ ఉండదు, అంటే చూశాను అనేసి జనాలు చెప్తారు కానీ నాకు పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉండదు. సర్లేని నీకెవరిలో కూడా చేశా, మహేష్ బాబు గారితో ఉంటా. ఓకే. ఆయన అంటే మహేష్ బాబు గారితో మీరు 2 ఫిల్మ్స్ చేశారా? 4-5 చేసి ఉంటానండి. 4-5 చేశారు. అంటే మరి అంటే మహేష్ గారితో మాట్లాడారు? లేదండి, అంటే ఆయన వర్క్ బిజీలో ఉంటారు అండ్ ఐ డోంట్ లైక్ డిస్టర్బింగ్ మాట బేసిక్గా. ఎందుకంటే మనం వెళ్ళి ఏదో సార్ ఐఎమ్ యువర్ ఫ్యాన్ అంటే ఆయన ఏదో వర్క్ మూడ్లో ఉంటారు బేసిక్గా. సో వీ షుడెంట్ డిస్టర్బ్ దెమ్ ఐ ఫీల్. ఇప్పుడు మొన్న కూడా మాంగళ్య యాడ్ అవుట్ చేసాము, ఆయనతోనే చేశాను. కానీ వాళ్ళు ఎప్పుడు ఈ సీన్ ఎలా చేద్దాం, ఇది ఎలా చేద్దాం అని మధ్యలో మనం వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు నచ్చదు. హాయ్ హలో అనడం అంతే, దాంతో ఇచ్చేస్తాం. అంటే మహేష్ బాబు గారివి ర్యాండమ్ గా మీకు వస్తున్నాయి, లేకపోతే ఏమైనా మీరు మ్యాక్స్ ఇన్ని ఫిల్మ్స్ టుగెదర్ గా చేస్తున్నారంటే మేబీ అంటే ఆయన హైట్ వైజ్ ఏదైనా మ్యాచ్ అవుతాననేసి అలాగా Pick పిక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన పక్కన నిలబడాలంటే కొద్దిగా హైట్ అది ఉండాలి కదా, అలా పిక్ చేసుకుంటున్నారో ఏటో నాకు తెలియదు. మీరు అన్నట్టు చాలా చేశాను. చాలా చేశారు. అదే అవును. అంటే ఇప్పుడు లైక్ మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ విలన్ క్యారెక్టర్స్ వచ్చాయా మీకు అన్ని? నెగిటివ్ రోల్స్ విలన్, పోలీస్, ఇది పోలీస్ విలన్. మొన్న అయితే ఇంకో క్యారెక్టర్ హరి ఎల్ఐటి గారిది అయితే మార్వాడి క్యారెక్టర్ చేశాను. సో ఐ లైక్ ఎక్స్ప్లోరింగ్ అండి డిఫరెంట్ అంటే నేను అన్నట్టు మోస్ట్లీ నార్త్ రిలేటెడ్ క్యారెక్టర్స్ నార్త్. అవును, వాళ్ళు మిమ్మల్ని పిక్ చేసుకోవడం సెట్ అవుతారని చెప్పి. ఓకే. సో మీది ఇప్పుడు చేసిన అంటే ఇప్పుడు మనకి మూవీస్ చాలా వరకు రిలీజ్ అవుతున్నాయి కదా, దాంట్లో మీ ఫేవరెట్ మూవీ ఏమైనా ఉన్నాయా ఈ మధ్య రీసెంట్ మూవీస్ లో? ఈ మధ్య రీసెంట్ మూవీస్ అన్ని ఇప్పుడు మీరు చూస్తే యానిమల్ ఇస్ గుడ్ అండ్ టైగర్ నాగేశ్వర్, దట్స్ ఆల్సో ఫ్యాంటాస్టిక్ మూవీ. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఆర్ గుడ్. ఇది గొప్ప ఇది తక్కువ అని చెప్పలేం, ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్. అంటే డైరెక్షన్ వైజ్ మీకు ఏది ఈ మధ్య తీసినలో యూనిక్ గా అనిపించింది? యానిమల్ అండి. యానిమల్ డిఫరెంట్ అంటే చాలా వైలెన్స్ క్యారెక్టర్ కదా. అది యాక్చువల్లీ ఇట్ ఈస్ అ డార్క్ మూవీ బట్ స్టిల్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ లైఫ్, బట్ స్టిల్ ఇట్స్ ఫ్యాంటసీ అంటే ఫిక్షన్. అది బాగా తీశారు, అంటే పోర్ట్రేయింగ్ ఆఫ్ ద క్యారెక్టర్ బాబీ డియోల్ది కానీ ది వే హీ వాస్ పోర్ట్రేడ్ ఈచ్ క్యారెక్టర్, ఆ డెప్త్ మీకు చూస్తే బాబీ డియోల్ గారు 10 minutes అంత ఉంటుంది సినిమాలో, కానీ ఆ 10 minutes మొత్తం హీరోని కూడా డామినేట్ చేసినట్టు తీస్తారు. అలాగే హీరో క్యారెక్టర్ కానీ అనిల్ కపూర్ గారి క్యారెక్టర్ కానీ, సో ఆ క్యారెక్టర్ మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అన్నది డైరెక్టర్స్ స్ట్రెంగ్త్ బేసిక్లీ. ఈ పలానా క్యారెక్టర్ చిన్న 10 నిమిషాలు ఉన్న క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఈవెన్ సాలార్ ఐ డెంట్ వాచ్ ఇట్ స్టిల్ బట్ ఐ హర్డ్ ఇట్స్ అ గుడ్ మూవీ. మోస్ట్ ఆల్ ద మూవీస్ ఆర్ కమ్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చే మూవీస్ అన్ని బాగా మంచి టెక్నికల్ స్ట్రెంగ్త్ ఉన్న మూవీస్, స్టోరీ డెప్త్ ఉన్నవి, ఎంటర్టైనింగ్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వీ హ్యావ్ బీన్ మేకింగ్ మూవీస్ ఫ్రమ్ సచ్ అ లాంగ్ టైమ్, స్టోరీస్ దొరకాలన్నా యూనిక్ గా దొరకాలన్నా కష్టాలు. అందుకే నేను ఇప్పుడు వచ్చినవన్నీ బాగా ఎంటర్టైనింగ్ ఉన్నాయంటే గ్రేట్, యాక్చువల్లీ దే ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. ఎందుకంటే ఎక్కడో ఒకటి ఇది ఆ సినిమాలతో కదా, ఇది ఆ సినిమాలతో కదా అని తట్టుతూ ఉంటది రీమేక్ టైప్ లో, కానీ అది ఇంట్రెస్టింగ్ గా వాళ్ళు డిఫరెంట్ గా పోర్ట్రే చేయడం అన్నది గ్రేట్. అది క్రియేటివిటీ 100%. ఇప్పుడు నేను ఒక 3 movies నేమ్స్ చెప్తాను, దాంట్లో ఒకటి పిక్ చేసుకోవాలి, రోల్ వైజ్ ఆర్ క్యారెక్టర్ వైజ్ మీ ఇష్టం. అంటే మీకు ఇన్ కేస్ అందులో ఛాన్స్ వస్తే మీరు ఏది చేస్తారని. ఓకే. సో ఫస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు, అండ్ సెకండ్ ఫిల్మ్ RRR, అండ్ థర్డ్ ఫిల్మ్ యానిమల్.
టైగర్ నాగేశ్వరరావు అంటే నాకు చాయిస్ ఇస్తాను. చాయిస్ ఇస్తే ఆ 3 మూవీస్ మీకు చాయిస్ ఇస్తున్నారు, ఆ, సేమ్ టైమ్ లో స్కెడ్యూల్. ఆ, సో మీరు ఓకే ఏది చేయాలి ఏది చేయాలని పిక్ చేసుకుంటారు. ఓకే ఒకటి బయోపిక్, ఇంకోటి మీరు అన్నట్టు See. ఫిక్షన్ అండ్ యాక్షన్ రిలేటెడ్, అండ్ మూడిటికి డెప్త్ ఒకటే ఒక అంటే history. ఒకే స్ట్రెంగ్త్ కానీ ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే. ఓకే సో ఈ 3 లో మూడిట్లోని ఓన్లీ వన్ యూ హ్యావ్ టు చూస్. 100% నేను RRRకి వెళ్తాను. ఆస్కర్ అవార్డ్ విన్నింగ్. అంతే కదా. డెఫినెట్లీ. ఆ, మరి ఇక్కడ రామ్ చరణ్ గారి క్యారెక్టరా లేకపోతే ఎన్టీఆర్ గారి క్యారెక్టర్? ఆ, మరి మనకు రాని క్యారెక్టర్స్ అవన్నీ మనకి ఎవరు కదా. రావు అంటే నేను జస్ట్ Okay. అడుగుతున్నా, మీకు ఆ 2 లో ఇంతకు ఎక్కువ ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు Cloud9 కి. అలా ఏం కాదు, ఇద్దరు జస్ట్ క్యారెక్టర్లు అల్టిమేట్ క్యారెక్టర్స్ అండి, హార్డ్ వర్కర్స్. అంటే కమింగ్ ఫ్రమ్ సచ్ ఫ్యామిలీ విత్ బిగ్ బ్యాక్గ్రౌండ్, దే వర్క్ సో హార్డ్. అంటే నేను అప్పుడప్పుడు అదే అనుకుంటా, రామ్ చరణ్ గారిని కానీ ఎన్టీఆర్ గారిని కానీ బిగ్ అంటే మనం అనేస్తాం వాళ్ళు నెపోటిజం వచ్చేసారని. వాళ్ళు ఎంత కష్టపడతారండి బేసిక్ గా. ఒక అల్లు అర్జున్ గారు కానీ వీళ్ళంతా కష్టపడి అంత డాన్సులు కానీ యాక్టింగ్ కానీ, రామ్ చరణ్ గారు 6 ప్యాక్ కష్టపడి అది చేయాలంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళకి రావడం ఈజీ అని చాలా మంది అంటారు. కానీ వాళ్ళ హార్డ్ వర్క్ మీరు చూడరు, వెనకాల ఎంత హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు అంతమ్మా. సో ఆ ఫిలింలో ఇద్దరు వెరీ గుడ్ రోల్స్ అండి, యాక్చువల్గా వెరీ గుడ్. అంటే కొద్దిగా సాఫ్ట్ సింపథెటిక్ రోల్ అనేది ఎన్టీఆర్ గారిది, కొద్దిగా మనకి హర్ట్ టచింగ్. అవును, రామ్ చరణ్ రామ్ చరణ్ గారిది కొంచెం Strong పోలీస్ క్యారెక్టర్, police స్ట్రాంగ్, ఇద్దరు ఫ్రెండ్స్. అవును, అండ్ ఈయనది వచ్చేసరికి ఇంకా సీతారామరాజు క్యారెక్టర్ కాబట్టి అవును. అందుకే ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ అయితే బాగుంటుంది. బాగుంటుంది, అంటే మీ హైట్ కూడా సెట్ అవుతుంది కాబట్టి చూస్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్. ఓకే, సో ఇప్పుడు మీకు అప్కమింగ్ ఫిల్మ్స్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అసలు మీ చేతిలో? ఇప్పుడు ప్రెసెంట్ పోలీస్ వారి హెచ్చరిక అనేసి ఆ ఫిలిం లో హిజరా క్యారెక్టర్ చేస్తున్నాను, ట్రాన్స్వైట్. ఆ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్, పవర్ఫుల్, డేంజరస్ మాట, ఫెరోషియస్ మాట, ఫుల్లీ నరికిడాలే. థియేటర్ కి వచ్చిన వాళ్ళందరినీ భయపెట్టి చీర గీర అన్ని కట్టించి సేమ్ మన శరత్ కుమార్ గారి దగ్గర సేమ్ కాంచనాలో కాంచనా మూవీ అలాగే తయారు చేశారు. అది అదొకటి చేస్తున్నాను. మొన్న హరి ఎల్ఐటి గారిది సునీల్ గారి కాంబినేషన్, అది నవీన్ చంద్ర హీరో. అది నాకు నేమ్ తెలియదండి. అంటే ఇప్పుడు నవీన్ చంద్ర గారితో ఆల్రెడీ పరంపర మూవీ వర్క్ చేశారు. అవును అవును. మళ్ళీ ఇప్పుడు ఇది అంటే ఆయన కాంబినేషన్ కాదు, సునీల్ గారి కాంబినేషన్. బట్ సేమ్ మూవీ సేమ్. అంటే ఆయనతో మీకు వర్క్ ఎలా అనిపిస్తుంటది? లైక్ ఆయన వెరీ నైస్ పర్సన్ అండి, చాలా మంచి ఆయన. అండ్ అది పరంపరలో అయితే సంజయ్ గారు యూ హ్యావ్ టు ట్రై మోర్ ఇన్ టు ఫిలిమ్స్, మీకు మంచి హైట్ ఎవ్రీథింగ్. ఈజ్ వెరీ అంటే అలాగా ఒక పెద్ద ఆర్టిస్ట్ నా గురించి చెప్పడం, పుష్ చేయడం మామూలుగా పక్కన పడేస్తారు. కానీ ఈ పర్సనల్లీ టోల్డ్ మీ అక్కడ సెట్స్ లో మీరు ఇంకా ట్రై చేయాలంటే మీరు ట్రై చేయట్లేదు, దట్స్ వే మీరు అంత బిజీ అవడం. అప్పుడు నేను చెప్పాను సార్, ఈజ్ అ వెరీ వెరీ నైస్ గై, వెరీ నైస్ డీసెంట్ గై అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ ఆల్సో. తను కూడా బాగా హార్డ్ వర్క్ నుంచి వచ్చారు కదా. అవునవును. సో అంటే ఇప్పుడు ఈ 2 ప్రాజెక్ట్స్ ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నారు. ఓకే, ఆల్రెడీ ఆల్మోస్ట్ షూట్ కంప్లీటెడ్. అది ఇప్పుడు ఈ పోలీస్ వారి హెచ్చరిక వచ్చేసి ఐ థింక్ దిస్ ఇయర్ ఫస్ట్ 3-4 months లోనే ఉంటది. అది ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఇంకో 12th నో 13th నో ఫుల్ ఫినిష్ అయిపోతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ ఇంకా కొంచెం టైం పడుతుందా? ఇంకా అది వెయిట్ అండి, ఎవరు పిలిస్తే అది మంచి క్యారెక్టర్ వస్తే చేయడం. ఓకే, సో ఈ 2 ఉన్నా కూడా ఇన్ కేస్ ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే డెఫినెట్లీ దానికి కూడా సైన్ చేస్తారు మరి. అవును, మన అంత అంటే డేట్స్ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు అది ఇది క్లాష్ అయ్యేంత ఇదైతే ఉండదు. సో మేబీ ఇది ఒక 10 days అలా 15 days, దాన్ని బట్టి విల్ డూ ఇట్. పోలీస్ వారి హెచ్చరికలో క్యారెక్టర్ ఉంది కదా, సో అది ఉంటుందా? లైక్ కొంచెం ఎక్కువ టైం ఉంటుందా లేకపోతే పీరియడ్ ఆఫ్ టైం తక్కువ ఉంటుందా? అది ఎక్కువ ఉంది. చింతామణి అనే క్యారెక్టర్ అజయ్ ఘోష్ గారికి నేను రైట్ హ్యాండ్ అనమాట. అజయ్ ఘోష్ గారు హీ వాంట్స్ టు బికమ్ అ పొలిటీషియన్. సో అంటే చెప్పకూడదామా స్టోరీ? అవును, అయితే ఐ విల్ బి ద మెయిన్ పర్సన్ హూ విల్ బి ఆపరేటింగ్ మాట, ఈ హత్యలు ఇవన్నీ చేసేది మాట. సో ఇట్స్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. అంటే ఇందులో కూడా మాకేమైనా మిస్లీడింగ్ చేస్తారా మరి?
మిస్లీనింగ్ ఉండదు, ఏం డైరెక్ట్. డైరెక్ట్ వచ్చిన వాళ్ళందరూ డైరెక్ట్ ఆ డ్రెస్ భయపెట్టాడు. ఆ డ్రెస్సింగ్ చూస్తేనే అర్థమైపోద్ది ఇది డేంజర్ అనేసి. కానీ నేను యాక్చువల్లీ చూసాను ఆ ఫోటో, అండి. చూడగానే నాకు ఒక శరత్ గారు కనిపించారు అనమాట. అవును. అంటే ఎగ్జాక్ట్ సో అవును. సేమ్. అవును. సో క్యారెక్టర్ వైజ్ చూసుకున్నా కూడా మీరు అన్నట్టు తెలిసిపోతుంది ఆ అవును. ఫోటో ఇట్ సెల్ఫ్ డిఫైన్స్. అవును. So ఐ వెరీ మరి- లక్కీ అండి. అందరూ దే ఆర్ కంపేరింగ్ మీ విత్ సచ్ అ గ్రేట్ ఆర్టిస్ట్ లైక్ శరత్ కుమార్ గారు. ఈజ్ రియలీ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అంటే ఆయన గ్లిమ్సెస్ నాకు వచ్చాయి ఆ డ్రెస్ వేసిన తర్వాత, అంటే ఐఎమ్ రియలీ ప్రివిలేజ్ అనమాట. సీరియస్లీ అంటే అవును. నేను కూడా ఫోటో చూసినప్పుడు ఆ లుక్స్ అనేవి లైక్ అఫ్ కోర్స్ ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ కానీ లేకపోతే మన అవుట్ఫిట్స్ అవును. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అక్కడ. అవును. బట్ మీరు కూడా దానికి ఆప్ట్ అయ్యారు అవును. అవును. మంచిగా. అంటే అవును. మరి అలాంటి రోల్ మీకు ఫస్ట్ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు అండి. మీకు ఏమనిపించింది? అంటే ఫస్ట్ యాక్చువల్గా నేను ఆ సీరియల్ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్లో సేమ్ ఒక లేడీ క్యారెక్టర్ వేయించారు. దాంట్లో లేడీ క్యారెక్టర్ వేయించారు, దీంట్లో హిజ్రా క్యారెక్టర్. ఆ లేడీ క్యారెక్టర్ని వీళ్ళు చూసి వీళ్ళకి అమ్మాయి కరెక్ట్గా యాప్ట్గా ఉన్నారు అనేసి వీళ్ళు నాకు ఫస్ట్ పిలిచినప్పుడు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు వద్దులేండి సార్, అదే సేమ్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు వేరే ఏదైనా మంచి క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ ఉంది అని చెప్తే అది శ్రీకాంత్ గారు చేస్తున్నారు అని చెప్పారు. ఓకే. అయితే ఇంకా మీరు ఇది చేయండి సార్ అనేసి దే వేర్ సో కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ డూ ఇట్. అంటే అంత పెద్ద ఆర్టిస్ట్ చేసిన క్యారెక్టర్ మనం ఎక్కడ చేయగలుగుతాం? శరత్ కుమార్ గారు అంత పెద్ద ఆర్టిస్ట్ ఆ టైప్ ఆఫ్ జానర్లో. మొన్న హడ్డీ అనేసి ఆయన హిందీ ఫిల్మ్లో ఆయన చేశారు. సో ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ బాగుంటుందా, చేయగలనా, అది జస్టిస్ చేయగలనా. తర్వాత వాళ్ళు చెప్పి ఫస్ట్ డేలోనే దే వే సో ఇంప్రెస్డ్ అనమాట, బాగా వచ్చింది అనేసి. సో అలా మీరు చూస్ చేసుకున్నారు అండ్ మీకు చేసిన తర్వాత కూడా మంచిగా అనిపించింది. అవును, ఓకే అవును. మంచి పని చేశాను నేను చూస్ అవును, చేసుకొని అవును, అవును. అనిపించింది. అవును, ఇంక జనాలు చూసి దాన్ని ఇంకా accept నెక్స్ట్ చేయాలి. చెప్పాలి అవును, ఎలా ఉంది అండి. అవును, లేదు అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అవును, ఆ ఫోటో చూడగానే కొంచెం అయితే పాజిటివ్ వైబ్స్ అనిపించాయి, ఎందుకంటే అవును. ఆల్రెడీ ఆ రోల్ అనేది సెట్ అవును, చేసి పెట్టారు శరత్ గారు. అవును. సో అది ఎంత ఇదో అందరికీ అవును, తెలుసు ఆ అవును. విషయం. ఇప్పుడు నేను మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తా, ఓకే. సో అవి ఆ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. ఇది రాహుల్ దేవ్ అండ్ భరత్ భూషణ్ అండి. ఓకే. మేము ఆగ్రా తాజ్లోనే ఫ్యాషన్ షో చేసినప్పుడు ఫోటో అండి అది, లాంగ్ బ్యాక్. తర్వాత అప్పటికి ఇంకా రాహుల్ దేవ్ గారు మూవీస్లోకి రాలేదు. ఓకే. తర్వాత మాస్ మూవీ ఇవన్నీ తర్వాత చేశారు. అప్పుడు పిక్ అండి, వి డిడ్ ఎ ఫ్యాషన్ షో టుగెదర్ దేర్. ఇది నా బంగారు తల్లి. నా బంగారు తల్లి అండి. నేను ఆయన మా ఫ్రెండ్ అండి రాజేష్ టచ్రవర్ గారు అని. సో ఈ గాట్ నేషనల్ అవార్డ్ ఫర్ దట్ ఫిల్మ్. ఓకే. ఓకే. దీంతో 4 ఫిలిమ్స్ చేశాను. 4 ఫిల్మ్స్. అలెక్స్, తర్వాత పఠాన్ గారు, ఇంకోటి ఏదో చేశానండి, అలా టోటల్ ఏదో 4 మూవీస్ చేశాను. ఓకే. ఆయనతో జర్నీ అంతా మీకు ఈజ్ టాలెంటెడ్ అండి, ఈజ్ వెరీ అంటే ఆయన ఎక్కడో లండన్ లో వెళ్ళి ఫిలిం డైరెక్షన్ కోర్స్ అని చేసి ఈజ్ వెరీ, ఈవెన్ మోహన్ లాల్ మమ్మూటి వాళ్ళతో కూడా ఈ యాడ్ ఫిలిం అవి చేసి వెరీ క్రియేటివ్. ఈజ్ అనదర్ ఎన్సైక్లోపీడియా అన్నమాట. మీరు ఫిలిం గురించి ఏం అడిగినా ఆయన చెప్పేస్తారు. బుక్. ఆయన ఒకరు, రవిబాబు గారు ఒకరు. ఐ వర్క్డ్ విత్ రవిబాబు అసలు మూవీలో. అది ఇంకో పెద్ద కంప్యూటర్ ఆయన. అసలు రవిబాబు గారు మీరు అంటే నేమ్ రైస్ చేశారు కాబట్టి నాకు డౌట్ వచ్చింది. ఆయన ఎంచుకున్న అంటే ప్రతి మూవీ చూసుకుంటే మనం డిఫరెంట్ ఒక్కటి కూడా జోనర్ అనేది ఆస్పెక్ట్స్, కానీ చాలా థ్రిల్లర్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనసూయ గాని, మనసారా, చాలా వరకు నచ్చావులే, అదొక రీచ్ అవుతుంది, ఆటోమేటిక్ గా రీచ్ అయిపోద్ది. డిఫరెంట్ గా ఉంటాయి మూవీస్ అన్ని. ఆయన డిజైన్ చేసేది చాలా డిఫరెంట్ గా చేసుకుంటారు. ఇట్ ఈస్ అపార్ట్ మాట, కొద్ది మీకు హాలీవుడ్ టచ్ ఉంటుంది దాంట్లో. కానీ అన్ని మ్యాక్స్ థ్రిల్లర్ అండ్ కొంచెం థ్రిల్లర్ కామెడీ. ఇప్పుడు అల్లరి మూవీ కామెడీ కదండి. ఇప్పుడు ఇంకోటి ఆయన వాషింగ్ మిషన్ అని ఒకటి తీస్తున్నారు, ఫుల్ టు ఫుల్ కామెడీ. ఓకే. ఓన్లీ వాషింగ్ మిషన్ మీద. అంటే ఆయన్ని అందులోనే ఎక్కువ మంది అలాగా చేస్తూ ఉన్నారు కదా మూవీస్ అన్ని. చాలా ఒక మంచి అంటే డిఫరెంట్, నెక్స్ట్ ఏమవుతుంది ఆ సస్పిషియస్ గా ఉంటాయి తన ఫిలిమ్స్ అన్ని.
హీఈస్ ఎ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అండి. హీ హాస్ ఫుల్ A to Z నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ద 24 క్రాఫ్ట్స్. ఓకే ఓకే. సో అంటే ఆ సార్ తో మీరు చేసిన ఫిల్మ్స్ ఏమైనా ఉన్నాయి? అసలు అనేసి అదే ఈటీవీ విన్లో వస్తుంది. అసలు అనేసి వాళ్ళ ఫస్ట్ మూవీ అది ఈటీవీ విన్కి. దట్స్ అ వెరీ ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్ మూవీ. పూర్ణ గారు కూడా హీరోయిన్ చేశారు. వెరీ వండర్ఫుల్ స్క్రిప్ట్ అండ్ వెరీ నైస్లీ డైరెక్టెడ్ అండ్ డన్ బై మిస్టర్ పూర్ణ గారు అవును మూవీలో కూడా చేశారు కదా. అవును మూవీ చేశారు. తందే రవిబాబు గారు. రవిబాబు గారు. మరి ఆయనతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? I really liked working with them and I loved and a lot of things to learn basically. అంటే ఆయన మూవీ ఎలా డైరెక్ట్ చేస్తున్నారని చూస్తే లాట్ ఆఫ్ స్టఫ్ టు లర్న్ అనమాట. అంటే యాక్టింగ్ కానీ ఆయనది డైరెక్షన్ కానీ కెమెరా ఆయన పెట్టే ఇది కానీ లైటింగ్స్ అన్నిట్లో ఈజ్ అ నాలెడ్జ్ అనమాట. అంటే మనం నేర్చుకోవచ్చు ఏమైనా. 100%. మాకు ఆ మూవీలో యాక్చువల్గా ఒక సిబిఐ ఆఫీస్ సెట్ అయ్యాలన్నమాట. నార్మల్గా డైరెక్టర్ అయినా ఎక్కడైనా స్టూడియోలో ఏ చిత్రమందిర్లో ఏదో ప్లాన్ చేస్తారు. మాకు అక్కడ ఒక దాబా ఉంది శంకర్పల్లి దగ్గర. శంకర్పల్లి దగ్గర మా దాబాలో షూట్ అయిన తర్వాత అక్కడ ఇంకో పైన పెద్ద షెడ్ ఉంది, రేకుల షెడ్, కాశీ విశ్వనాథ్ గారి డాబా. అయితే ఆ షెడ్లో దేవర్ పెయింటింగ్ అండ్ డూయింగ్. సార్ ఏంటి సార్ ఇది చేస్తున్నారు? సిబిఐ ఆఫీస్ ఇదేంటి సార్ రేకుల షెడ్, దీంట్లో సిబిఐ ఆఫీస్ ఏంటి సార్? చిత్రమందిర్లో అట్లా బాగుంటాయి కదా అంటే అవన్నీ రెగ్యులర్. నువ్వు చూడు మళ్ళీ వస్తావు కదా, షూట్కి వస్తావు కదా అప్పుడు చూడు. వేరే 2-3 రోజుల తర్వాత అక్కడ షూట్కి వెళ్తే అది డిఫరెంట్. అసలు ఎంత బాగా తయారు చేశారంటే సిబిఐ ఆఫీస్ అంటే మీకు ఒక 10 feet వరకు దాన్ని క్రియేట్ చేసి ఆ పైన అంతా వదిలేశారు అన్నమాట. అంటే హీ నోస్ ఎక్కడ ఎంత పెట్టాలి, ఎలా తీయాలి అనేసి. ఈజ్ అ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్. అంటే బేసిక్ గా ఇంకోళ్ళు అయితే మొత్తం వేసేయండి మొత్తం చేసేయండి అంటారు, కానీ ఈ నోస్ ఎంతవరకు కావాలి, ఎంత వాడుకోవాలి. దాంట్లో చాలా డీప్ ఎక్స్పీరియన్స్ ఉంది. క్యాల్కులేషన్స్, బేసిక్లీ క్యాల్కులేషన్, టైమింగ్ అండ్ ద వే ఈ డిజైన్స్ ఎవ్రీథింగ్. ఎంత కావాలో అంత పెడతారు. షూటింగ్ కూడా ఇప్పుడు మీరు తీస్తే ఎంతో రీల్స్ ఇప్పుడు ముందు రీల్స్ ఉండి ఇప్పుడు డిజిటల్ కాబట్టి ఎంతో తీసేస్తారు. తర్వాత ఎడిటర్ కూర్చొని 50% కట్ చేస్తారు, కానీ ఎంత కావాలో అంతే చేస్తాడు. ఒక సీన్కి ఓకే ఐ వాంట్ దిస్ మచ్, అదే అంటే ఎడిటర్స్ టేబుల్స్ నుంచి యూ విల్ బి షూటింగ్ ద మూవీ అన్నమాట. ఎడిటర్కి ఈజీ అయిపోతుంది. సో నెక్స్ట్ పిక్ వెళ్దాం. ఇది ఫ్రమ్ గ్రేవియర్ కదా. ఇది గ్రేవియర్ మిస్టర్ ఇండియా అండి. 12 from South Sagaran to Graveyard Mr. India. You are one of the person. Yeah. Long back. It was a good memory. Bangalore lo ayindi. It's into modeling. అది మన మిస్టర్ ఇండియా అంటే గ్రేవియర్ మిస్టర్ ఇండియా అడోనిస్ అనేసి అప్పుడు ఉండేవి. ఇప్పుడు గ్లాడ్రైగ్స్ అని ఉండేది. ఐ డోంట్ థింక్ గ్లాడ్రైగ్స్ ఇస్ డూయింగ్ ఇట్. బాంబే డైయింగ్ వాళ్ళ ఎవరిదో. సో ఆ టైంలో ఈ కాంటెస్ట్లు బాగుండేవి. అండ్ వి అరౌండ్ 3,000 అప్లికెంట్స్లో 12 people we went మాట ఫర్ దాట్. ఓకే. సో యు ఆర్ వన్ ఆఫ్ ది person. One of them. నైస్. సో నెక్స్ట్ మను గారు. ఇది మను గారు. నేను దుబాయ్ ఎయిర్పోర్ట్ లో అండి. అదే నేను దుబాయ్ లో ఈవెంట్ చేశానని చెప్పాను కదా, అల్నజర్ లేజర్ ల్యాండ్ లో. మను గారు సునీత గారు వచ్చారు. అంటే మను గారితో 2 days ఉన్నామాట. ఇది కూడా అక్కడదే. ఆ 2 days నవ్వుతూనే ఉన్నాం ఆయనతో. ఆయన చెప్పే కామెడీకి జోకులకి. ఈ సచ్ అ వండర్ఫుల్ పర్సన్. అంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, నవ్విస్తూనే ఉంటారు. ఓకే. సో ఇది ఇక్కడ అవును వాళ్ళతో అండి. సునీత గారు, మను గారు. ఇది పోస్టర్ ఫ్రమ్ నా బంగారు తల్లి. నా బంగారు తల్లి అండి. ఓకే. సో నెక్స్ట్ ఇది జేమ్స్ బాండ్. ఇది అల్లరి నరేష్ గారితో జేమ్స్ బాండ్ అని సినిమా చేశారు. దాంట్లో దాని ఫంక్షన్ మూవీ. ఇక్కడ రవిబాబు గారితో మాట్లాడుతున్నాను. ఏది ఇప్పుడు అసలు చెప్పారు అదే అసలు. అవును. ఐ ఆల్మోస్ట్ వర్క్డ్ విత్ 15-20 days అండ్ ఇట్ వాజ్ రియల్లీ. ఓకే. దిస్ ఇస్ ఫ్రమ్ ద క్యారెక్టర్. ఇది చింతామణి అండి. ఓకే. చింతామణి అనేసి ఇప్పుడు చేస్తున్న అప్కమింగ్ ఫిల్మ్. ఓకే, గుడ్ లుక్. సో ఇదేంటండి? ఇది శివుడు క్యారెక్టర్ అండి. మలయాళం సీరియల్ కి యాక్చువల్ గా శబరిమల స్వామి అయ్యప్పన్ అనేసి. అది ఎలా జరిగిందంటే ఫస్ట్ వాళ్ళు కుమార సంభవం అనేసి శివుడి మీద ఒకటి తీస్తున్నారు అనమాట. కుమారస్వామి దీన్ని అప్పుడు శివుడి గురించి వాళ్ళు ఎత్తుతుంటే
దే వాంటెడ్ సంబడి హూ ఇస్ టాల్, హూ హాస్ బిగ్ ఐజ్ అండ్ నైస్ బిల్ట్ అండ్ ఆల్. యూటీబీ మేనేజర్ ఒక ఆయన నన్ను దానికి ఇచ్చేసారు అనమాట క్యారెక్టర్కి. ఆ కుమార సంభవం తీసిన తర్వాత దెన్ శబరిమల స్వామి అయ్యప్పన్, తర్వాత ఇంకోటి 2-3 చేశారు శివుడి మీద. అప్పుడు శివుడు కావాలంటే నాకు ఫ్లైట్ టికెట్ వేసి అక్కడ తీసుకెళ్ళేవారు. సూపర్, అసలు మంచి రోల్. అంటే అందరూ అది బాగా అంటే యాప్ట్ గా ఉంది, యూ హ్యావ్ దట్ ఫీచర్స్, అది షార్ప్ ఫీచర్స్ అని చెప్పి. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి హిందీలో చేస్తున్న సీరియల్ కూడా అవును తను చాలా ఫేమ్ వచ్చింది ఆ సీరియల్. అవును, అంటే తన్నే ట్రై చేశారండి, అంటే బడ్జెట్ లో కాసుకోలేక. నెక్స్ట్ ఏంటంటే ఇది మ్యాటర్, ఆయన యూరి సినిమాలో కూడా వేశారు, ఆయన పేరు గుర్తురావట్లేదు. ఈజ్ నైస్ యాక్టర్, చాలా అసలు ఎక్సలెంట్ ఉంటాడు. మహాదేవ్ సీరియల్, మహాదేవ్ ఎక్సలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే ఐ డూ వాచ్ దట్. సో చాలా మంచి రోల్. అండ్ కానీ ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ట్విన్స్ కాదు కాబట్టి అలానే ఉంది క్యారెక్టర్ కి అయితే ఆప్ట్ అయ్యారు మీరు. అది పూర్ణ గారు అండి, పూర్ణ గారు నేను. పూర్ణ గారు మీరు అంటే తిను చేసిన క్యారెక్టర్ ఏంటి ఇందులో? మోహిని అండి. అది విష్ణు భగవానుడు వస్తారు కదా శివుడి దగ్గరికి లేడీ గెటప్ లో. మోహిని భస్మాసురుడిని చంపడానికి. ఓకే, దాంట్లో 4-5 హీరోలు, ప్రియా గారు, ఇది కూడా కదా తింది క్యారెక్టర్. అవును అవును. సో అంటే టోటల్లీ ఒక 4-5-6 హీరోయిన్స్ ఉండేవారండి దాంట్లో. అంటే గంగా, ఇంకా చాలా క్యారెక్టర్స్. ఇప్పుడు పార్వతి ఇదైపోయి మళ్ళీ ఇంకో బర్త్ తీసుకోవడం అలాగా. బట్ మీరు ఫిక్స్ శివ్ అలా ఉండిపోయారు. అంటే టోటల్ గా ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ చేశారు? అది ఆల్మోస్ట్ 1.5-2 years చేశానండి. ఓకే, అవును. సో అది మీకు మంచి రోల్ కదా? మంచి రోల్ అండి. వెరీ బ్లెస్డ్ టు డూ శివాజ్ రోల్. యాక్చువల్లీ చాలా తక్కువ మంది చేశారు ఆ క్యారెక్టర్. ఎందుకంటే ఒక మార్క్ అనేది సెట్ చేసుకున్నారు. ఇప్పుడు మహాదేవ్ సీరియల్ కి ఇప్పటికీ చాలా మంది వాచ్ చేస్తారు. అవును. సో ఆ తర్వాత మలయాళంలో మళ్ళీ ఆ శివ్ క్యారెక్టర్ అనేది శివాజీ గణేశన్ గారు అనుకుంటా, చిరంజీవి గారు, దే ఆల్ డిడ్ శివుడు క్యారెక్టర్. సో నాకు ఆ క్యారెక్టర్ రావడం, ఈవెన్ ఇట్ ఈస్ అ సీరియల్, ఆ క్యారెక్టర్ నేను చేయడం అన్నది ఐఎమ్ వెరీ బ్లెస్డ్ చేయడం. అండ్ ఇది మౌనమే ఇష్టం అనేసి ఫిలిం అండి. అశోక్ గారు డైరెక్టర్. ఈ ఫిలిం నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశా. దాంట్లో హీరోయిన్ ఫాదర్ కూడా చేశా. సో ఇది ఎలా అంటే మూవీ ఎలా ఉంటుంది? ఇది రామ్ కార్తిక్ గారు హీరో అండి. ఇట్స్ బేసిక్గా లవ్ స్టోరీ. తేజ గారు మూవీ టైప్ లవ్ స్టోరీ మాట అంతా. స్వీట్ టీన్స్ లవ్ స్టోరీ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్ హూ డజంట్ ఎక్స్ప్రెస్ దే లవ్ టిల్ ద ఎండ్. అయితే మీరు డెబ్యూ ప్రొడ్యూసరా ఫస్ట్ దా? ఇది మీకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి. అంటే డబ్బులు ఇంకోది ఖర్చు పెట్టేది నేను అనమాట. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఐ ఎగ్జిక్యూట్ ద హోల్ థింగ్. కెమెరా, ఆర్టిస్టులు అన్ని నేనే చూసుకుంటాను. ఈవెంట్ మేనేజ్మెంట్ వచ్చు కదండి, ఆ మేనేజ్మెంట్ ఇక్కడ పెట్టా అంతే. ఆ టెక్నిక్ మొత్తం ఇక్కడ పెట్టారు. అది కూడా మీరు ఫర్దర్ ఫ్యూచర్ లో ప్రొడ్యూసర్ అయితే కొంచెం ప్రొడ్యూసర్ అవునండి. మరి అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఐ కెన్ డూ ఇట్, బట్ నాట్ ప్రొడ్యూసర్. అవును. అండ్ ఇది అసలులోనే రఘుబాబు గారు ఇంట్రోగేషన్ సీన్ అది. ఇది సంపత్ రాజ్ గారితో, ఇది వ్యవస్థ. అండ్ ఇది పరంపర సెట్స్. ఇది వ్యవస్థ. ఇది చూస్తుంటే మళ్ళీ కొంచెం టైగర్ నాగేశ్వరరావులోని క్యారెక్టర్. అవును, ఇది బ్యాండెడ్ క్యారెక్టర్ అండి, డకాయిట్ ని. ఇత్తికర్ పక్కి అనేసి. అంటే మన కేరళలోని ఇప్పుడు ఈ శివుడు క్యారెక్టర్స్ అవన్నీ చేసిన తర్వాత కొద్దిగా హెవీగా మంచి క్యారెక్టర్, కొంచెం కాయంగోళంకి వచ్చింది అనేసి ఒక థీఫ్ ఉండేవాడు కేరళలో. ఆయన బేసిక్లీ టైగర్ నాగేశ్వర లాగే డబ్బున్న వాళ్ళ దగ్గర దోచుకొని పేదవాళ్ళకి ఇచ్చేయడం అది చేసేది. దాంట్లో కాయంగోళంకి వచ్చింది ఫ్రెండ్ ఇత్తికర్ పక్కి అనేసి ఆ సిరీస్ ఒకటి ఓపెన్ చేశారు. మెయిన్ లీడ్ చేశారు నేను. ఓకే, సో అంటే మీరు ఇక్కడ ఆల్రెడీ చేశారు కాబట్టి ఇందాక RRR లో ఎన్టీఆర్ గారు అని చెప్పారా క్యారెక్టర్ చూస్ చేసుకున్నప్పుడు? అండ్ అయితే ఇప్పుడు ఈ మూవీని చూసి ఏమైనా టైగర్ నాగేశ్వరరావుకి మిమ్మల్ని పిలిచారా ఏంటి? ఎందుకంటే టైగర్ నాగేశ్వరరావు మీ రోల్ ఉంది. అవును, అంటే ఇది చూసి కాదు, యాక్చువల్ గా దే వాంటెడ్ సమ్ నార్త్ లుకింగ్ పర్సన్ అన్నమాట దాంట్లో.
ఢిల్లీలో ఇది కదా అనుపమ్ ఖేర్ గారు, మిగతా వాళ్ళందరూ ఇప్పుడు మీరు చూసుకుంటే భరద్వాజ్ గారు, తర్వాత ఆ ఇంకో ఆయన కూడా హిందీ ఆయన, బాంబే ఆయన. ఇంకా అప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న తెలుగు ఆయన నేను ఒక్కనే ఉన్నాను. అంటే ఐ వాజ్ ఓన్లీ సౌత్ ఇండియన్ దేర్ హూ లుక్స్ లైక్ నార్త్ ఇండియన్. అందుకని పెట్టారు అక్కడ. ఓకే. సో స్టార్టింగ్ మీ సీన్ తో స్టార్ట్ అవుతుంది టైగర్ అవును, నాగేశ్వరరావు. అదే పెద్ద సీన్ పెట్టారు. అంటే మా ఫ్రెండ్స్ అందరూ అదే అనుకున్నారు, నువ్వు ఎంత పెద్ద సీన్ చేసావు, స్టార్టింగ్ లో సినిమా అంతా ఉంటావు, ఏవో చేస్తావు అనుకో. పాపం చాలా ఎక్స్పెక్ట్ చేశారు, కాకపోతే పెద్ద ఏం లేదు. కానీ చిన్నదైనా కూడా బాగా చేశారు. అంటే వంశీ గారు యాక్చువల్లీ ఈజ్ అ నైస్ డైరెక్టర్, యంగ్ డైరెక్టర్, మన ఈజ్ ఫ్రమ్ ఆల్సో వైజాగ్. సో ఆయన సీన్ పెడతారని నాకు కూడా, అది లాస్ట్ లో షూట్ చేశారు. సినిమా అంతా అయిపోతుంది, ఇంకో 4 రోజుల్లో మొత్తం సినిమా అయిపోతుంది అన్న టైంలో సంజయ్ ఇంకో సీన్ ఉందన్నారు. ఏం సీన్ నాకు అర్థం, ఏదో ప్యాచ్ వర్క్ ఏదో అయి ఉంటుంది, ఏవైనా కొన్ని ఉంటే ప్యాచ్ వర్క్లు మళ్ళీ చేస్తారన్నమాట, ఏవైనా మిస్ అయినవి. అది అనుకుంటే నాకు అప్పటికి కూడా లేదు, క్యారవన్లో కూర్చున్నాను, బయటకు వచ్చారు, అమ్మాయి ఉంది, ఎవరో అమ్మాయి మోడల్ ఉంది, రూమ్ లోకి తీసుకెళ్లారు. ఏంటి సార్ ఏం జరుగుతుంది సార్ అన్న, అసలు ఇదో బెడ్రూమ్ సీను, నీ ఎంట్రన్స్ ఓపెనింగ్ ఇలాగా ఉంటది అని. ఇలా డిజైన్ చేశారైతే నేను చేయగలుగుతావు అన్నారు. అక్కడ ఆ పొజిషన్ లో నేనేం చేసేదేం లేదు కాబట్టి ఆయన ఇట్ వాజ్ ఎ గుడ్ సీన్ అనమాట. అది అలా డిజైన్ చేశారు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్, ఆ ఇన్వెస్టిగేటర్స్ అందరూ, ఆ ఆఫీసర్స్ అందరూ ఒక్కొక్క దినచర్యల్లో ఉంటే అక్కడి నుంచి అనుపమ్ ఖేర్ గారు ఫోన్ చేస్తారన్నమాట. ఇంకో ఆయన ఏమో షేవింగ్ చేసుకుంటూ ఉంటారు. అలాగా అలా చేస్తుంటే డైలీ రొటీన్ లో ఫోన్ కాల్స్ వస్తాయి. అప్పుడు ఆ పని పడేస్తారు అనమాట. దే లీవ్ దట్ వర్క్ అండ్ గో టు ద ఆఫీస్ అనమాట. అంటే సో ఇంపార్టెంట్, కోడ్ రెడ్ అంటారు. అంటే నువ్వేం చేస్తున్నా నువ్వు పరిగెట్టి వచ్చేలే అది. సో ఆ ఇంపాక్ట్ కోసం అంటే ఆ హీరో క్యారెక్టరైజేషన్ సంథింగ్ ఈజ్ మేజర్ అనేసి ఇచ్చేయడం కోసం చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇప్పుడు సెట్స్ అంతా అంటే ప్రతి ఒక్క స్తోత్పురంలోనే వేసారా అక్కడ టైగర్ నాగేశ్వరరావు సెట్స్? లేదండి, ఇక్కడే హైదరాబాద్ లోనే వేసారు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ సెట్స్ కి వచ్చారు ఎప్పుడైనా? మాదంతా ఢిల్లీ ఆఫీస్ అండి, ఇందిరాగాంధీ ఆఫీస్ కాబట్టి అంతా ఇక్కడ చార్మినార్ దగ్గర అదే ఇన్స్టిట్యూట్ ఏదో ఉంది, కాలేజ్, అది చాలా మూవీస్ లో ఉంది, అక్కడ షూట్ చేశారు. కొద్దిగా ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర ఏదో ఇన్స్టిట్యూట్ ఉంది, దట్స్ ఆల్ ఓల్డ్ బిల్డింగ్స్ మాట, దాంట్లో షూట్ చేశారు. ఓకే, అంటే ఢిల్లీ వెళ్ళి షూట్ చేయకుండా ఇక్కడ లోకల్ అన్ని మన హైదరాబాద్ లో ఎవ్రీథింగ్ విల్ గెట్, ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్. మోస్ట్లీ రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ ఆల్రెడీ వేసి ఉంచుతారు కాబట్టి అంటే కొంతమంది కొత్తదనం కోసం ఇక్కడ వేస్తారు అన్నమాట, ఫ్లోర్ తీసుకుని అది సెట్స్ వేస్తారు. లేకపోతే మనకి ఓల్డ్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. హైదరాబాద్ ఈస్ వెరీ 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 గుడ్ ఫర్ షూటింగ్స్ అండ్ ఫిల్మ్స్ యాక్చువల్లీ. రవితేజ గారితో ఏమైనా మీకు ఇంటరాక్షన్ ఏమైనా అయిందా అక్కడ? ఈ టైగర్ నాగేశ్వరరావులో అవ్వలేదు కానండి, ఫస్ట్ మూవీ అది నువ్వు నేను, అది వైజాగ్ లో షూట్ అయింది ఫస్ట్ మూవీ. అది అప్పటికి ఇంకా నేను స్టైల్ కంటే ముందు మాట వైజాగ్ లోనే ఉండేవాడిని, కాలేజ్ ఏదో చేస్తున్నమాట. అప్పుడు మా ఫ్రెండ్ ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన షూటింగ్ కి వెళ్దాం అంటే ఒక ఫైట్ సీన్ జరుగుతుంది బుల్లై కాలేజ్ ఆపోజిట్ స్టేడియం. అప్పుడు రవితేజ్ గారిని మా ఫ్రెండ్ ఏదో అమ్మాయిని హీరోయిన్ ఏడిపిస్తే రవితేజ్ గారు వచ్చి మమ్మల్ని అందరినీ కొట్టాలన్నమాట. అయితే రవితేజ్ గారు ఫైటర్స్ కొద్దిగా రఫ్ ఉంటారు కదండి, వాళ్ళు వచ్చి ఇక్కడ హెడ్ అంటే నా హెడ్ మీద, ఇక్కడ ఫోర్ హెడ్ మీద కాలు పెట్టి అంటే ఆయన ఫీట్ పెట్టి కొట్టాలి అని చెప్తారు. అలాగని 2-3 సార్లు వాళ్ళు చెప్తుంటే రవితేజ్ గారు రియాక్ట్ అయ్యి ఏరా నువ్వు కూర్చుంటావా అనేసి ఆ ఫైటర్ మీద తిట్టాడు అనమాట. అంటే హీ డింట్ లైక్ దట్ పర్సన్ పుట్టింగ్ ద ఫీట్ ఆన్ మై ఫోర్ హెడ్ మాట. అంటే ఈ వాజ్ సో కన్సిడరేట్ మాట. అంటే యాజ్ అ హ్యూమన్ ఫోర్ హెడ్ మీద లెగ్ పెట్టడం అన్నది ఆయన హర్ట్ అయ్యారు, ఎందుకంటే ఆయన చిన్న స్టేజ్ నుంచి ఇవన్నీ చూసుకొచ్చారు. అప్పుడు నేను అనుకున్నా ఈజ్ అ వెరీ నైస్ జెంటిల్మెన్, అంటే అంత కన్సిడరేట్ గా ఎవరు ఉంటారు, నాకు ఎందుకు ఆ టైప్ లోనే ఉంటారు అందరూ. కానీ ఆయన అంత కన్సిడరేట్ గా ఈ అబ్బాయికి చిన్న కూర ఉన్నప్పుడు ఇంకా, సో అప్పుడు నేను అనుకున్నాను అనమాట ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్ అనేసి. అప్పుడు ఇట్ల శ్రావణ సుబ్రహ్మణ్యం అవన్నీ జరిగే టైంలో, ఆ టైంలో ఇంకా ఈజ్ బడ్డింగ్ మాట.
బట్ ఈజ్ అ వెరీ నైస్ జెంటల్మెన్ అండి. ఈజ్ అ హ్యూమన్, నైస్ హ్యూమన్ బీయింగ్ బేసిక్. సో ఫస్ట్ సైట్ లోనే మీకు అతని మీద ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉండిపోయింది. ఉండిపోయింది. సో తర్వాత టైగర్ నాగేశ్వరరావులో మరి వెళ్ళి ఏమైనా ఒక చిన్న ఇంటరాక్ట్ అవుదాము లేకపోతే ఆయనకి ఏం గుర్తుంటాయండి ఇవన్నీ చెప్తే. అంటే మనకి మెమరీస్ కాబట్టి గుర్తుండిపోతుంది. అవును. బట్ మామూలుగా మాట్లాడదామని ట్రై అయితే మీరు చేయలేదా మరి? చేయలేదండి. అంటే నేను చెప్పాను కదా, దిల్ బి బిజీ నెక్స్ట్ డైలాగ్ ఏంటి అది ఇది అనేసి. మనం వెళ్ళి మధ్యలో వర్క్ మోడ్ లో ఉంటారు. ఇప్పుడు మీరు వర్క్ మోడ్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేసి అమ్మ బాగున్నావా, ఏం చేస్తున్నావు, బాగుందా, అమ్మ బాగుందా, మీరు మీ టెన్షన్ లో ఉంటారు ఇంటర్వ్యూ. అలాగే వాళ్ళు నెక్స్ట్ సీన్ గురించి ఉన్నప్పుడు మనం వెళ్ళి ఎప్పుడైనా రిలాక్స్ అయ్యి ఏదో లంచ్ టైంలో హాయ్ సార్ అది మాట్లాడతాం అలాగా. ఇప్పుడు అది వాళ్ళు కూడా బాగానే మాట్లాడతారు. ఎనీ హీరోస్ ఇది అని ఉండదు. కో ఆర్టిస్టులని వీఆర్ లైక్ ఎ ఫ్యామిలీ, అందరం ఒకేలాగా ఇచ్చేస్తాం. ఒక చిన్న చూపు చూడడం కానీ అదేం చేయరు. అది అంటే ఇప్పుడు సెట్స్ లో మీరు వెళ్ళి వాచ్ చేయడం అలా ఏమైనా చేశారా? అది షూట్ చేస్తున్నప్పుడు, షూటింగ్ అప్పుడు టైగర్ నాగేశ్వరరావు? నేను వెళ్ళాను. నా వర్క్ ఉన్నప్పుడు నేను పిలుస్తారు, నేను వెళ్తాను. ఎందుకంటే అదర్ దెన్ దట్ ఐ డోంట్ గో. డిస్టర్బింగ్ గా ఉంటుంది వాళ్ళకి. మెయిన్ ఏంటంటే కాంపాక్ట్ దీంట్లో చేస్తూ ఉంటారు. మనం వెళ్ళి మళ్ళీ వాళ్ళకి డిస్టర్బ్ చేసి, లేకపోతే డైరెక్టర్ గారు పని చేస్తూ ఉంటారు. ఆయన నేను ఎప్పుడు వెళ్ళను వేరే వాళ్ళు షూటింగ్కి. ఎందుకంటే వాళ్ళు వర్క్ మోడ్ లో ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళని కలాలనుకుంటే వాళ్ళ ఆఫీసులకి వెళ్ళి వాళ్ళు రిలాక్స్ గా ఉన్నప్పుడు కలడం బెటర్ అని చెప్పేసి నేను ఆయన విజిట్ షూటింగ్ ప్లేస్ అనమాట. స్టార్టింగ్ సీన్ అయినా చిన్న రోల్ కదా ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావులో. అవును. బట్ ఇట్స్ ఎ గుడ్ రోల్. అవును. అయితే మీకు ఎలా, అంటే రోల్ చిన్నదని, మీరు డ్యూరేషన్ తక్కువని అయినా చూడకుండా వై యూ యాక్సెప్టెడ్ దట్? ఫస్ట్ థింగ్ ఇస్ అనుపమ్ ఖేర్ గారి కాంబినేషన్ అని చెప్పారు. అనుపమ్ ఖేర్ గారు అంటే మన ఇండియన్ ఫిల్మ్ కి ఈజ్ అన్ యాక్టింగ్ గురువు బేసిక్లీ. యాక్టర్ ప్రొపైజ్ అనేసి ఆయనకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది బాంబేలో. సో ఈజ్ అన్ యాక్టింగ్ గురువు. ఆయనతో కొద్దిసేపు అయినా మనం స్పెండ్ చేయగలిగితే ఏదో చాలా విషయాలు నేర్చుకోవచ్చు యాక్చువల్గా. అది అనుకుని నేను అది చిన్న క్యారెక్టర్ అయినా, డైలాగులు ఉన్నా లేకపోయినా పక్కన నిలబడితే చాలు అన్నట్టు తీసుకున్నాను అనమాట. అండ్ 100% ఇట్ వాజ్ వెరీ లక్కీ టు బీ దేర్. అండ్ నాకు కూడా లాభమే జరిగింది ఆయనతో యాక్ట్ చేయడం. ఎందుకంటే ఆయన్ని మాట్లాడి రిలాక్స్గా సార్ ఎలా చెప్తున్నారు, ఆయన 4-5 పేజీలు డైలాగులు టకటకామని చెప్పేస్తారు. అసలు గుర్తు పెట్టకుండా అసలు ఒకసారి చూస్తారు, చెప్తారు సార్ ఎలా చేస్తున్నారు సార్ అంటే దాని టిప్స్ ఇచ్చి మనం ఈజ్ వెరీ ఫ్రెండ్లీ, ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్, జోవియల్ అండ్ వెరీ నైస్ పర్సన్. ఇది పరంపర సెట్ అప్పుడే కదా? అది పరంపర అండి, నవీన్ చంద్ర గారు. అండ్ ఇది మా ఫ్రెండ్ అండి కొమనన్ అనేసి. ఆయన బాబురాజ్ అనేసి మలయాళం యాక్టర్. ఇది జస్ట్ ఆయన కలడానికి, బాబురాజుని కలడానికి వెళ్ళినప్పుడు కుమనన్ దాంట్లో యాక్టింగ్ చేశారు, విశాల్ మూవీ. అప్పుడు బాబురాజు కలడానికి వెళ్ళాను అనమాట. సప్తగిరి గారితో ఇది ఐరావతం అండి. ఐరావతం అనేసి హాట్‌స్టార్ లో ఉంది ఫిలిం. దాంట్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. అది మంచి మూవీ. సప్తగిరి గారి కాంబినేషన్ లో చేశాను మరి లాస్ట్ సీన్ అప్పుడు. ఆయన నిజంగా బయట కూడా అంతే ఫన్నీగా ఉంటారా సప్తగిరి? చాలా చాలా ఫన్నీగా ఉంటారు, చాలా జోవియల్ గా ఉంటారు. స్క్రీన్ మీద ఎలా ఉంటారు, బయట కూడా అలాగే ఉంటారు. అంతే. ఆయన మూవీస్ అన్ని ఫుల్ ఆన్ ఫన్. అండ్ అనుపమ గారితో ఇది టైగర్ నాగేశ్వరరావు. ఎలా ఉంటారు, ఇంత వర్క్ ఎలా అనిపిస్తుంది అనుపమ గారు? ఇంకా వాళ్ళు ప్రొఫెషనల్ అండి. ఈజ్ ఎ వెరీ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. అంటే దేర్ ఇస్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ దోస్ బిగ్ పీపుల్. లైక్ వాళ్ళు వర్కింగ్ స్టైల్, వాళ్ళు టిప్స్ ఇస్తూ ఉంటారు మనకి, ఇలా చేయి సంజయ్, దిస్ ఇస్ హౌ అనేసి. లేకపోతే వాళ్ళు చేసేది మనం చూసి, అండ్ వి రియలీ ఇట్స్ లైక్ గోయింగ్ టు అ స్కూల్ మాట. పెద్ద వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు ఇట్స్ విల్ బి లైక్ గోయింగ్ టు అ స్కూల్. ఇలా చేయాలన్నమాట, ఎలా చేయాలన్నమాట, దిస్ ఈస్ హౌ వి డూయింగ్ ఇట్. ఏమైనా డౌట్ వచ్చినా సార్ ఇది ఎలా చేశారు సార్, మీరు బాగా చేశారు అంటే చెప్తారు పేషెన్స్తో. అదే గసురుకోవడం అవేం చేయకుండా బాగా పేషెన్స్తో ఆయన చెప్పారు. మరి నేను చాలా ఆయనతో మాట్లాడాను. సో హి వాజ్ వెరీ నైస్ అండ్ హంబుల్ పర్సన్ అన్నమాట. ఓకే. సో ఇది మా కంపెనీ ఈవెంట్ చేసామండి. ఆ ఈవెంట్ దాంట్లో ఈవెంట్. ఓకే. సో ఈ పోలీస్ క్యారెక్టర్ అనేది మీరు సప్తగిరి గారితో చేసిందేనా? చాలా చేశానండి. పోలీస్ రూలర్ లో పోలీస్ కింద ఉంటా, దుబాయ్ సీన్ లో ఉంటా పోలీస్ కింద. రూలర్ మూవీలో బాలకృష్ణ గారి మూవీలో ప్రకాష్ రాజ్ గారు, మేమంతా స్టార్టింగ్ లోనే ఉంటా అది కూడా. ఓకే.
సో అంటే మోస్ట్లీ మీకు వచ్చినవి కూడా అన్ని పోలీస్ క్యారెక్టర్స్, అంటే హైట్ చూసి హైట్ చూసి అందరూ ఈ కొద్దిగా క్యారెక్టర్స్ అవును, బాగుంటది అని అవును, చెప్పి. అవును. ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్ గా ఇవ్వని అలా ట్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు కొద్దిగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, లేకపోతే ఇంకా ఏదైనా. ఇప్పుడు మొన్న హరి ఎల్లాటి గారిది అయితే మార్వాడి హస్బెండ్ అనమాట. అది కామెడీ, ఫస్ట్ టైం మూవీలో కామెడీ ట్రై చేస్తున్నారు. ఆయనకి ఎలా కనిపించింది, సంజయ్ నువ్వే చేయాలి ఈ క్యారెక్టర్ అని చెప్పారు. ఓకే, నీకు బాగుంటదిరా అన్నాడు. ఏంటి సార్ ఇదేమో కామెడీ, మార్వాడి హస్బెండ్, నాకు వైఫ్, నన్ను కట్టేసి ఉంటది. మేము ఇప్పుడు అప్కమింగ్ ఫిల్మ్ లో అప్కమింగ్ ఫిల్మ్, కామెడీ ఫిల్మ్, అది హ్యూమరస్. ఆ క్యారెక్టర్ బాగుంటది, నువ్వు చెయ్యి అంటే అది చేశాను. ఫస్ట్ టైం కామెడీ చేశాను. ఇది ఒక డిఫరెంట్ రోల్. డిఫరెంట్, ఐ లైక్ అండి. అంటే బేసిక్ గా అంటే కొంతమందిని ఎంటర్టైన్ చేయగలము, కొంతమందిని నవ్వించగలము అంటే ఇట్స్ రియలీ. అంటే అన్ని జోనర్స్ ని ఒక్కొక్కటి టచ్ చేసుకుని వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. ఫాదర్ అండ్ మదర్ ఫ్రమ్ కేరళ. అవునండి. మీకు మలయాళం మాట్లాడడం అంత ఇంట్లో మాట్లాడడం వల్ల నాకు వచ్చింది. నేను 5 ఫిలిమ్స్ చేశా మలయాళంలో. సురేష్ గోపి గారితో 2 చేశా. మేల్ విలాసం అనేసి ఇట్స్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఫిలిం. అది బ్రిగేడర్ క్యారెక్టర్ చేశా దాంట్లో. కాకపోతే అక్కడ మళ్ళీ మనం ట్రావెల్ చేసి ట్రై చేయడం అదంతా కష్టం అనేసి ఇక్కడే చేస్తున్నా. అక్కడి నుంచి వస్తే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఆ బడ్జెట్స్ వాళ్ళకి ఉంటాయో లేవో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకే ఇక్కడ ఇంక బేస్ అయిపోయి ఇదే చేస్తున్నాం. ఇప్పుడు వరకు మనం డైరెక్టర్స్, హీరోస్ గురించి మాట్లాడుకున్నాం. అవును. హీరోయిన్స్ లో మీ ఫేవరెట్ ఎవరైనా ఉన్నారా యాజ్ ఆఫ్ నౌ? హీరోయిన్స్ ఎవ్రీబడి ఈస్ గుడ్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే శ్రీలీల వెరీ వండర్ఫుల్ యాక్ట్రెస్, వెరీ గుడ్ డాన్సర్, వెరీ బబ్లీ అండ్ నైస్ పర్ఫార్మర్. ఓకే, సో అయితే శ్రీలీల గారితో ఏమైనా మూవీస్ వస్తే డెఫినెట్లీ ఒప్పుకునే ఛాన్స్ ఉంటుందా? లేదంటే అక్కడ కూడా మళ్ళీ క్యారెక్టర్ యూనిక్ గా ఉండడం? అప్పుడు ఏం చూడండి, ఇంకా పరిగెట్టేస్తాను. ఇంకా దూసుకెళ్ళిపోవడమే అంటారు. ఇంకా అక్కడ చాయిస్లు, సెలక్షన్స్ ఏమి ఉండవు. ఇంకా ఆన్ సెట్ గో అన్నమాట. కొన్ని ఆర్టిస్టులు, ఈవెన్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు, యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఫిలిం లో వాళ్ళ కాంబినేషన్స్ అంటే డెఫినెట్ గా మళ్ళీ చాయిస్ ఉండవు. రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, అక్కడ చాయిస్ లేదు, మనకి చాయిస్. ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద హీరోస్ తో ఎప్పుడైనా వర్క్ చేసే ఛాన్స్ మీకు వచ్చిందా? లైక్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు స్టైల్లో చేశాను కదండి చిరంజీవి గారితో. అప్పుడు లాస్ట్ అంటే జస్ట్ గెస్ట్ రోల్ గా వస్తారు కానీ, గెస్ట్ రోల్ అంటే ఫస్ట్ టైం ఐ వాజ్ చిరంజీవి ఫ్యాన్ ఫ్రమ్ యంగర్ డేస్ మాట. గోండా, ఖైదీ, ఫిలిమ్స్, స్టోవర్పురం దొంగ. చిన్నప్పుడు కాలేజ్ స్కూల్కి వెళ్ళే టైంలో మేము ఆయన మూవీ వస్తే ఫస్ట్ డే కాగితాలన్నీ కట్ చేసి ఇసరాలు ఫ్రంట్ అని కూర్చొని. ఓకే, మీరు బ్యాక్ బెంచరా ఫస్ట్ అంటే స్టడీ ఫ్రీకా? నేను బ్యాక్ బెంచర్ అండి. కాకపోతే నాలో ఒకటి ఏముందంటే ఎడ్యుకేషన్ బాగానే ఎక్కేది నాకు. వెనకాల ఉండే అన్ని పనులు చేసిన ఎడ్యుకేషన్ ఎగ్జామ్ టైంకి కరెక్ట్గా 1 వీక్ లేకపోతే 2-3 డేస్ ముందు చదివితే మంచి మార్క్స్ వచ్చాయి. అంటే ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు అనుకుంటారు మాతో పాటే మాతో ఉంటున్నాడు కానీ మార్క్స్ మాత్రం వచ్చేస్తున్నాయి మంచిగా అని చెప్పి. సో అలా మీరు దూసుకెళ్ళిపోతారు అన్నమాట. అంటే మూవీ ఇట్ సైడ్, ఈవెంట్స్ ఇట్ సైడ్, ఎడ్యుకేషన్, ప్రతి ఒక్కటి. సో మల్టీ టాస్కర్ అనుకోవచ్చు. అలాగే అనుకుంటారు కొంతమంది. ఏమనుకుంటా జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు. అన్ని చేస్తాడు దీంట్లోని, మాస్టర్ కాదని టైప్ లో అదొకటి ఉంటది. అలా ఏం లేదు, అంటే క్యారెక్టర్స్ మీరు చూసి, అంటే మీరు అంటున్నారు కదా ఆఫర్స్ కూడా వస్తాయి, బట్ చాలా చూసి అండ్ సెలెక్టివ్ కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ ఎనీహౌ ఇప్పుడైతే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ 2 ప్రాజెక్ట్స్ తో వస్తున్నారు. సో ఈసారి మాకు డెఫినెట్లీ ఐ హోప్ యుల్ హ్యావ్ అ వెరీ గుడ్ సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. సో ఇది జానర్ ఫెబ్ మార్చ్ లో రిలీజ్ అవుతుంది కదా అప్కమింగ్? మోస్ట్ ప్రాబబ్లీ ఐ థింక్ ఇప్పుడు వచ్చి సంక్రాంతి కాబట్టి ఉగాదికి, ఐ థింక్ ఉగాదికి రావచ్చు. ఓకే, సో అప్పుడు నిజంగా ఒక శరత్ గారు చేసిన ఆ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసినట్టయితే డెఫినెట్లీ మాకు మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వస్తుంది. 100% అన్న సినిమా బాగా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా, అండ్ ఇప్పటి వరకు మీరు చేసిన దాంట్లో ఇది కొంచెం డ్యూరేషన్ ఆఫ్ టైం కూడా కొంచెం ఎక్కువే కదా? ఎక్కువ అండి. అవును.
ఇంకో మూవీ అసలు మూవీ కూడా డ్యూరేషన్ ఎక్కువే, కాకపోతే అది ఫీచర్ ఫిల్మ్ కింద బయటకు రాలేదు, వెబ్ ఫిల్మ్ కింద ఉండిపోయింది. అది చాలా పెద్ద క్యారెక్టర్ రవిబాబు గారి కాంబినేషన్ లో. అండ్ ఒక చిన్నది గాజర్ మూవీలో మీరు చేశారు బట్ సీన్ డిలీట్ చేస్తారు అని. గాజీ గాజీ గాజీలోని యాక్చువల్ గా స్టార్టింగ్ రానా గారితో కాంబినేషన్ సీన్ అది. రానా గారు వచ్చి నన్ను ఇన్వెస్టిగేట్ చేస్తారన్నమాట. నేను కొద్దిగా సేలర్స్ ని షూట్ చేసి చంపేస్తాను, నేను కెప్టెన్ ఆఫ్ ద షిప్. అయితే రానా గారు వచ్చి నువ్వు చేసిన తప్పు అది ఇది అనేసి ఇన్వెస్టిగేషన్కి వస్తారు. అయితే నేను అంటానమాట రానా గారికి, నువ్వు అదే పొజిషన్ లో ఉంటే నువ్వు అదే చేస్తావు అనేసి. ఆ తర్వాత హీ విల్ గో ఇన్ టు దట్ పొజిషన్ సబ్మెరీన్ లో, షూట్ చేద్దామా వద్దా ఏం చేద్దాం అనేసి. అలాగ ఒక ఇంపాక్ట్ గా ఆ సీన్ ఉండేది, కానీ తర్వాత సీన్ వాళ్ళు డిలీట్ చేశారు అనమాట. అంటే మీకు ముందే తెలుసా అది? తెలియదండి, నాకు అసలు తెలియదు. నేను యాక్చువల్ గా ఇంకో ఫనీ ఫ్యాక్ట్ చెప్తాను మీకు. నేను అప్పుడు కోయంబత్తూరులో మా పేరెంట్స్ మా ఫ్యామిలీ అందరం కలిసి సినిమాకి తీసుకెళ్ళా గాజీ మూవీ. ఫస్ట్ డే నేను ఉంటాను కదా ఫస్ట్ సీన్ లో అనేసి, ఫస్ట్ డే అంత వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అనేసి నేను తీసుకెళ్ళాలి. సినిమా అంతా అయిపోయింది, నేను రాలేదు. అది నాకు సర్ప్రైజ్ అయింది. లక్కీగా వాళ్ళకి చెప్పలేదు కాబట్టి నేను ఉన్నాను అనేసి. ఇంటికి రా ఈ సినిమా అంటే అంటే స్పెషల్ గా ఈ తెలుగు సినిమాకి ఎంత తీసుకొచ్చావు అని టైప్ లో అడిగారు. మంచి సినిమా అమ్మ రానాగా ఉన్నాడు కదా అనేసి వచ్చేసాను మేడం, కవరప్ చేశాను. వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చి నేను సర్ప్రైజ్ వెంటనే ఆ ఫిలిం మేనేజర్ కి ఫోన్ చేసి, అది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి హరి గారికి ఫోన్ చేసి, సార్ ఏంటి సార్ నాకు సీన్ లేదు సార్. లేదు సంజయ్, అది డైరెక్ట్ గా ఇంకా మళ్ళీ ల్యాండ్ కాకుండా సీలోనే ఎంట్రీ ఇచ్చేసారు. కోపమే ఉందండి, నార్మల్ అలవాటు అయిపోయింది. స్టార్టింగ్ లో వచ్చి కోపాలు మనం చేసింది. అంటే బేసిక్ వాళ్ళు కూడా సినిమాకి ఎంత కావాలో అంతే పెట్టుకుంటారు. అంటే మళ్ళీ జనాలకు కూడా లాగ్ అనిపించకూడదు కదా. టైగర్ నాగేశ్వరలో ఇంకా 2-3 డైలాగులు ఉన్నాయి అవి. వాళ్ళకి అది అవసరం లేదు అనిపించి, ఇప్పుడు అనుపమ్ ఖేర్ గారు ఆ టైగర్ నాగేశ్వరరావు గురించి చూడు కనుక్కో అంటే నేను వెళ్ళి ఫోన్ చేసి వచ్చి మళ్ళీ అనుపమ్ ఖేర్ గారు చెవులో సార్ ఆయన చెప్పింది కరెక్టే అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ అవసరం లేదు అనిపిస్తే, లాగ్ అనిపిస్తే తీస్తారు. ఫైనలీ మూవీ షుడ్ బి గుడ్. మనం ఉన్నా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు. అంటే మూవీ అంతా టేకెన్ అయిపోయాక కొంచెం ట్రిమ్స్ చేస్తారు కదా. ట్రిమ్స్ చేసేస్తారు, లేపేస్తారు కొన్ని. ఇప్పుడు 10 డైలాగులు నా ఉన్నాయంటే దాంట్లో 4 రావచ్చు. అలాగని మనం బాధపడే కోపం పడేది. సినిమా బాగా రావాలి, డైరెక్టర్ పేరు రావాలి, ప్రొడ్యూసర్. ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి చూపించే పాపం మంచి సినిమా చూసారు కదా, గాజీ అన్న మంచి సినిమా చూసారు. రానా గారితో మీకు ఒక చిన్న ర్యాప్ అయి ఉంటదేమో. వెరీ నైస్ పర్సన్, చాలా మంచి. అంటే ఈజ్ ఆల్సో వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఫస్ట్ సీన్ ఆయనతోనే యాక్చువల్ గా. ఇంకా అప్పటికి బాహుబలి వచ్చిందో ఇంకా రాలేదు, బాహుబలి తర్వాత అనుకుంటా గాజీ. అది బాగా హిట్ అయింది ఫిలిం, మంచి యంగ్ డైరెక్టర్, అది బాగా హిట్ అయింది. బ్యాడ్ లక్ దాంట్లో మనం కనిపించలేదు చేయడం అయితే. అదే అంటే ఇప్పుడు పర్టికులర్ గా ఎందుకంటే గాజీ రానా గారు అనేది పెద్ద హీరో, పెద్ద హీరోతో మూవీ చేసిన తర్వాత మనకు ఒక చిన్న ఫీలింగ్ ఉంటది. అవును, అరే ఆల్ ఆఫ్ సడన్ డిలీట్ చేస్తారు సీన్ అంటే ఇంకా వి హావ్ టు మూవ్ ఆన్ అంతే. అంతే అంటే ఈ ఫీల్డ్ లో మనం అది అలవాటు అయిపోద్ది. మీరు సో ఓవరాల్ గా ఒక 10 to 15 years అయి ఉంటది కదా ఇండస్ట్రీకి వచ్చి. స్ట్రగుల్ ఉంది, yes, still struggling, let's see. బట్ ఏదైనా బ్యాక్ ఆన్ వేసుకున్నారు మీరు ఇప్పుడు శ్రావణ్ సమీరాలు గాని ఏమైనా ఒక ఫేమ్ నోట్? ఐ హావ్ వర్క్డ్, నెవర్ బీన్ ఐడల్. అంటే ఖాళీగా కూర్చోలేదు, చేసుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు కూడా ఇంకా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు గాని, ఇప్పుడు పోలీస్ వారి హెచ్చరిక గాని, వీటి వల్ల ఇంకా రావచ్చు అని నేను ఫీల్ అవుతున్నాను. యాజ్ ఐ బికమ్ అ స్మాల్ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఫిలిం ఫ్యామిలీ మాట. డెఫినెట్లీ ఐల్ గెట్. సో మీరు అంత హార్డ్ వర్కింగ్ అండ్ ఇంత స్పాన్ ఆఫ్ టైం లైక్ 15 years మీకు ఆల్రెడీ జర్నీ ఉంది కాబట్టి మీరు ఎన్నో చూసి నేర్చుకుని వచ్చుంటారు. సో దిస్ ఇయర్ మీకు సక్సెస్ రావాలని మా ఛానల్ మొత్తం నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.